గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది అంటే 100లో 100 మందిని ఎప్పుడూ సాటిస్ఫై చేయలేదు. ఏ ముఖ్యమంత్రి సాటిస్ఫై చేయలేదు. అందులో 20-30% బాధితులు ఖచ్చితంగా ఉంటారు. 70% పాజిటివ్ ఉంటుంది, 30% నెగిటివ్ ఉంటుంది, లేదా 70% నెగిటివ్ ఉంటుంది, 30% పాజిటివ్ ఉంటుంది. అయితే ఇప్పుడు హైడ్రా విషయానికి వచ్చేసరికి హెచ్ఎండిఎన్ రేరా పర్మిషన్స్ ఉన్నాయే హైడ్రా కూలగొడుతుంది ఇప్పుడు. ఇక జీపీ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డెమాలిషన్ చేయాలనేది కాన్సెప్ట్ కాదు. ఒకవేళ ఇల్లీగలే కూలగొట్టాలనుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 80% భూమే ఉంటుంది. తెలంగాణలో జరుగుతున్న మెయిన్ మిస్టేక్ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే యావరేజ్గా తెలంగాణ సగటు ఇన్కమ్ 14,000 నుంచి 15,000 కోట్ల రెవెన్యూ అండి. ఈ ఇన్కమ్ శాలరీస్ మెయింటెనెన్స్కే సరిపోవట్లేదు. ఇప్పుడు యావరేజ్గా మనకు వచ్చే ఇన్కమ్ 14,000 కోట్లు అయితే ఎక్స్పెండిచర్ 22,000 కోట్లు ఉంది. అంటే యావరేజ్గా తెలంగాణ రాష్ట్రం 7,000 కోట్లు నెలకు అప్పు తీసుకొస్తే తప్ప ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు నార్మల్గా మన కెమెరా తీసుకొని పబ్లిక్లో కడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ బఫర్లో ఇలా కూలగొడుతున్నారు, కానీ చెరువుల పరిరక్షణ అంటే ఇది మంచిదేనంటే మంచిదే అంటారు ప్రజలు. మంచిదే ఎందుకు? వాడు బాధితుడు కాదు కదా, వాడు మంచిదే అంటాడు, మంచి ప్రాజెక్ట్ అంటాడు. మీరు బాధితుని అడగండి ఏం మంచిదండి, మా కష్టార్జితం వాళ్ళు లిస్టు చెప్తారు. విషయం తెలుసా, ఫీమేల్ డాగ్ నుంచి సిగ్నల్ వస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళి అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి. సిగ్నల్ ఇచ్చింది మరి కుక్క కంటే హీనం అయిపోయినాం మేడం, మనం మనుషులము కుక్క కంటే హీనం అయిపోయినాము. మీరు వాని కోట్లు అది చేసి మెంటల్ కండిషన్ గిక్కరు ఇవన్నీ సాకులు చెప్పనే వద్దు. ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, అత్యాచారం చేసినోడికి ఊరి అని చెప్పేయాలంటే. ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ లేదా ప్రతి కాలేజ్లో సంస్కృతం ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టండి. మీరు ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు మేడం, వానికి గీత పరిచయం చేయించండి, వానికి వేదాలు పరిచయం చేయించండి. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, వానికి బైబుల్ పరిచయం చేయించండి. ఒక ముస్లిం ఉన్నాడు, వానికి ఖురాన్ పరిచయం చేయించండి. మీకు మంచి చెడు అందులో ఉన్నాయి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా హాట్ టాపిక్గా మారింది హైడ్రా. అవి ఒక్కటే కాదు, చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కానీ మార్పు అనేది రావడం లేదు. ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం కూడా 8th క్లాస్ చదువుకునే అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ అమ్మాయి పైన అత్యాచారం జరగడం కూడా మనం చూసాము. అదే కాకుండా చాలామంది సోషల్ మీడియాలో ఉన్న ఫేమస్ అవుతున్న సెలబ్రిటీస్ పైన ఈ కేసులు, ఇవన్నిటికి సంబంధించి ఎందుకు ఇలా అయ్యింది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ఆ అల్లకల్లోలంలో ప్రజలైతే పడిపోతున్నారు. ఓ పక్క హైడ్రా, ఓ పక్క అత్యాచారాలు, ఓ పక్క కేసులు, ఓ పక్క అసలు తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే కోణంలో కూడా చాలామంది అయోమయ పరిస్థితుల్లో పడిపోతున్నారు. ఇవన్నిటిపైన కూడా మనం ఈరోజు క్లారిటీ తీసుకోవడానికి, క్లుప్తంగా వివరాలన్నీ తెలుసుకోవడానికి కూడా మనతో పాటు మన హిట్ స్టూడియోలో ఈరోజు అడ్వకేట్ శివరాం గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హలో అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, బాగున్నారా సార్? సార్ అసలు మన తెలంగాణ రాష్ట్రం అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రజలైతే అల్లకల్లోలం అయిపోతున్నారు, అతలకుతలం అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు రకాలుగా సమస్యలు ఉన్నాయి, ఒక రకం సమస్య కాదు. అందుకే అవన్నిటిపైన కూడా మీ దగ్గర క్లుప్తంగా వివరాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. అంతకంటే ముందుగా మీ గురించి 2 మాటలు. నా పేరు శివరామ్ అండి. నేను పొలిటికల్ అనాలిసిస్ట్గా ఉన్నాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా కూడా ఉన్నాను. సో 2009 నుంచి కూడా పొలిటికల్ రంగంలో జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ అసిస్టెంట్గా మేయర్ దగ్గర పనిచేస్తున్నాను. 2012 నుంచి 2018-19 వరకు గాంధీ భవన్లోని అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఆఫీస్ కేర్ టేకర్గా కూడా వర్క్ చేసి ఉన్నాను. దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ అనాలిసిస్ట్గా ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి స్ట్రాటజీస్ ఇవ్వటము, వారు గెలవాలంటే ఏం చేయాలి ఏంటి అనేది, ఓటర్ పల్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము. అందులో భాగంగా రియల్ ఎస్టేట్ కోణంలో కూడా లీగల్ ఒపీనియన్స్ మనం ఇవ్వటము, ఏ భూమి కొనాలి ఏ భూమి కొనదు. ఇప్పుడు మీరంతా హైడ్రా చూస్తున్నారు, ఎఫ్టీఎల్ ఇవన్నీ కూడా. అసలు భూమి కొనాలంటే అసలు ఎలాంటి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎప్పటి నుంచి తీసుకోవాలనే ఆ రంగంలోనే దాదాపుగా మనం 12-13 years నుంచి రీసెర్చ్లో ఉన్నాము. అందులో భాగంగానే అసలు మనకు అంటే ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అనే 3 ప్రధానమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అసలు వాటి అంటే మూల స్తంభాలు ఏంటి, మనం ఎవరిని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎవరిని
రోల్ మోడల్స్ గా తీసుకోవాలనే విషయంలో కూడా ఒక 12 years నుంచి మనం కొద్దిగా రీసెర్చ్ లో ఉన్నాం. బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అంటే అన్నిటికీ మాకున్న డౌట్లకి మొత్తం సమాధానం మీ దగ్గర ఉందని మాకు అర్థమైంది. ముందుగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో గత 2 నెలలుగా కూడా హైడ్రా అనేది చాలా అంటే చాలా దూకుడు పెంచి అల్లకల్లోలం సృష్టిస్తుంది ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసుల్ని. దానికోసం చిన్న పిల్లలు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా సూచన అంటే అతను అడుగుతున్నారు, సార్ మా ఇల్లు మాకు వదిలేయండి అని. అంటే ఇలాంటి పరిస్థితికి వచ్చింది తెలంగాణ అంటే హైదరాబాద్. ఎందుకు ఈ హైడ్రా అనేది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, ఏం జరుగుతుంది మేడం? ఇప్పుడు హైడ్రా మీద చాలా మంది పెద్దలు వారి ఒపీనియన్స్ ఇచ్చి ఉన్నారు మార్కెట్ లో, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం. అయితే చూడండి మేడం, హైడ్రాని మనం 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎప్పుడైతే వరదలు ప్రొటెక్షన్ అది వస్తుందో దాన్ని రెస్క్యూ చేయడం ఒక డిపార్ట్మెంట్. దాని తర్వాత ఏదైతే గవర్నమెంట్ అసెట్స్ ఉన్నాయో దాని మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పేసి రెండింటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిపి ఒక హైడ్రా అనే విభాగాన్ని మన క్యాబినెట్ మీటింగ్ లో కూడా దాని ఒక చట్టబద్ధత, జీవో ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చి దానికి ఒక సపరేట్ టీమ్ ని కూడా ఇవ్వడం జరిగింది. 169 members ని టీం ఇచ్చారు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటంటే మేడం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చింది అంటే 100లో 100 మందిని ఎప్పుడూ సాటిస్ఫై చేయలేదు. ఏ ముఖ్యమంత్రి సాటిస్ఫై చేయలేదు. అందులో 20-30% బాధితులు ఖచ్చితంగా ఉంటారు. 70% పాజిటివ్ ఉంటుంది, 30% నెగిటివ్ ఉంటుంది, లేదా 70% నెగిటివ్ ఉంటుంది, 30% పాజిటివ్ ఉంటుంది. అయితే ఇప్పుడు హైడ్రా విషయానికి వచ్చేసరికి ఓకే, FTL లో ఉన్న అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్ లో ఉన్న ఏవైతే కన్స్ట్రక్షన్స్ ని డెమాలిష్ చేస్తున్నారో, ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్న మాట వాస్తవమే. కానీ దాని రిజల్ట్ పాజిటివ్ కోణంలో చూస్తే ఇంకో లాగుందనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చెరువులని పరిరక్షించాలి, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పట్టించుకుంటున్నాడు. వర్షాలు వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పటి నుంచైనా ఈ జాగ్రత్త తీసుకుంటే రేపు ఈ నీళ్ళని కూడా చెరువులోకి వెళ్ళి మనం చెరువులన్నీ కూడా నిండుతాయి అనేది ఒక కోణం వెళ్తే, సార్ మరి FTL లో పర్మిషన్స్ ఇచ్చింది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుందండి ఎర్రమంజిలో, వారు NOC ఇస్తారు, HMDA ఏమో పర్మిషన్ ఇస్తుంది. అయితే నేనేమంటానంటే, నిన్న రంగనాథ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, మేము పర్మిషన్స్ ని రీవోక్ చేసిన తర్వాతనే డెమాలిష్ చేస్తున్నాం అని అంటున్నాం. నేనేమంటున్నా, రీవోక్ కాదు ఇక్కడ సమస్య. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ NOC ఇచ్చింది, HMDA పర్మిషన్స్ ఇస్తుంది, వారిని సస్పెండ్ చేయండి, వారిని అరెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజలు కోరుకునేది, ప్రజలు అడిగేది కూడా ఇదే అడుగుతున్నారు సార్ ప్రతి చోట. ఎందుకంటే ఇప్పుడు కొన్న వాళ్ళది మాది తప్పు కాదు కదా, మాకు అమ్మిన వాళ్లకు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది, ఫస్ట్ వాళ్ళని శిక్షిస్తూ మమ్మల్ని శిక్షించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే అండి, ఒక 60s, 70s, 80s చూసుకుంటే GP లేఅవుట్స్ అని అంటారు, గ్రామ పంచాయతీ లేఅవుట్స్. సో అంటే ఇది సర్పంచ్ అప్రూవల్ చేసేసి అప్పట్లో లేఅవుట్ వేసి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉంది. దాని తర్వాత కొంత అడ్వాన్స్ గా హుడా అని వచ్చింది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. హుడా కొన్ని ఏరియాస్ నిర్ణయించుకున్నారు, ORR లోపల ఉన్నారు. దాని తర్వాత DTCP అని వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా టాప్ పర్మిషన్ అంటే HMDA అండ్ రేరా పర్మిషన్స్ అంటారు. HMDA అండ్ రేరా పర్మిషన్స్ ఉన్నాయే హైడ్రా కూలగొడుతుంది ఇప్పుడు. ఇక జీపీ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని డెమాలిష్ చేయాలనేది కాన్సెప్ట్ కాదు. ఒకవేళ ఇల్లీగల్ కూలగొట్టాలనుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 80% భూమే ఉంటది, కన్స్ట్రక్షన్స్ ఉండవు. ఎందుకంటే అన్ని ఇల్లీగల్. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్తే 99% ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు టిల్ లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను కూలగొట్టాలని కాదు. FTL ఇప్పుడు చూడండి, FTL అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎప్పుడైతే చెరువు నిండిన తర్వాత కొంత ప్రదేశానికి వెళ్తుందో ఆ ప్రదేశాన్ని FTL అని అంటారు. దాని తర్వాత కొంత భాగాన్ని బఫర్ అంటారు. సో ఇక్కడ కూడా వీళ్ళు NOC ఇచ్చేసి వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి రేపు ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే అంటే కమింగ్ జనరేషన్స్ కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంత కఠినంగా తీసుకోవాలని నిర్ణయాలు తప్పదు. ఒక 30 members ఇబ్బంది పడ్డ 70 మంది గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ విషయంలో. కాబట్టి నేనేమంటానంటే, ఆ 30 members కూడా న్యాయం చేయాలి. మీరు వెళ్ళేసి అలా కూలగొట్టేయడం అంటే కాదు కదా. ఇప్పుడు నిన్న మన రిజిస్ట్రేషన్ అయింది, ఇవాళ మీరు డెమాలిష్ చేశారు, అదే జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి డబ్బులు వెళ్తుంది, హైడ్రా వచ్చి డెమాలిష్ చేస్తుంది. ఇప్పుడు 30-40 సంవత్సరాలుగా కూడా ఇల్లులు కట్టుకొని పాపం ఆ ఇండ్ల పైన లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఏదో రెంట్లకు ఇచ్చుకుంటూ ఆ లోన్లు తీర్చుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు సడన్ గా వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోండాను, ఆ ఇండ్లు కూల్చివేస్తే వాళ్ళకు కట్టుకోవడానికి 30 సంవత్సరాల జీవితకాలం పట్టింది సార్. మళ్ళీ తర్వాత వాళ్ళు కట్టుకోవాలి అంటే ఇంకెక్కడ ఉంది సార్? చట్టము
ఎప్పుడైనా 360 డిగ్రీస్లో ఆలోచిస్తుంది మేడం. ఇప్పుడు మేము చూసి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి జడ్జి ఎప్పుడు కూడా న్యాయం చెప్పేటప్పుడు 360 డిగ్రీస్లో ఇస్తాడు, 180 డిగ్రీస్లో ఇవ్వడు. నేను అందుకే చాలా మందికి చెప్తాను మేడం, ఎప్పుడైతే మీరు ఒక ప్లాట్ కొనాలన్నా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలన్నా, లేదా ఒక బిల్డింగ్ విల్లా కొనాలన్నా మీరు ఎంక్వైరీ చేయాల్సింది 1951 నుంచి ఎంక్వైరీ చేయాలి. కాసర్ పహానీ, పైసల్ పట్టి, సేత్వార్ పహానీలు ఉంటాయి, అందులో సర్వే నెంబర్స్ ఉంటాయి. ఈ సర్వే నెంబర్ ఎక్కడైనా FTL లో ఉందా, బఫర్ లో ఉందా, అలా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే మీకు ఎక్కడో ఒక రిమార్క్ దొరుకుతుంది. అరే 80s లో ఇది మార్పు వచ్చింది, 90s లో ఇలా జరిగింది, 2000 లో ఇలా జరిగింది. అప్పుడు మీరు కొనాలా వద్దా నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు, షార్ట్ కట్ కాల్ వాడు పడిపోయారు. సార్ HMD పర్మిషన్ అంట, మాకు లోన్ వచ్చేస్తుంది, మేము కొనేసుకున్నాం, HMD కదా సార్. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మెయిన్ మిస్టేక్, రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా పోయింది మేడం. మీకు ఒక కరెంటు పోల్ పడితే అక్కడ 100 ఇల్లు వెలుస్తున్నాయి. కరెంట్ పోల్ పెడుతుంది ఎవరండి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెడుతుంది. ఏ బేస్ మీద పెడుతున్నావు నువ్వు? సరే అక్కడ నోటరీ ఇల్లు కట్టుకుంటున్నారు, కట్టుకునేటప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? అప్పుడే డెమాలిష్ చేయాలి కదా, స్టార్టింగ్ లోనే నువ్వు వదిలేసావు. దాని తర్వాత ఏం జరిగిందండి, మున్సిపాలిటీ వాడు వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, వాడు సపరేట్ ఇన్కమ్ తీసుకుంటాడు, SRO రిజిస్ట్రేషన్ వాడు తీసుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ కరెంట్ మీటర్ వీళ్ళు తీసుకుంటున్నారు, జనాలు అన్యాయం అవుతున్నారు. స్టార్టింగ్ లోనే ఆపాలి, స్టార్టింగ్ లో ఆపకుంటే ఇప్పుడు ఇలాంటి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే, ఇప్పటికైనా ఒక పునాది వేసి ఏదైతే మూసీ రివర్ బెడ్ ఏదైతే జోన్ ఉందో దాన్నన్నా మనం ప్రొటెక్ట్ చేయాలి. FTL బఫర్ జోన్ ఉందో దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కమ్మింగ్ జనరేషన్స్ కి రేపు హైదరాబాద్ లో గనక వరదలు వస్తే ఇలాంటి ఇష్యూస్ ఉండొద్దు అనేది వారి లక్ష్యం. అయితే మంచి లక్ష్యమే, నేను అదే చెప్తున్నాను. ఈవెన్ దో కేసీఆర్ కూడా అనేక పథకాలు పెట్టి కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే, వాడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. జనాలను ఎప్పుడు ఏ పథకంలో సాటిస్ఫై చేయలేమండి. మీరు బంగారం ప్లేట్ లో వాళ్ళకి అన్నం పెట్టినా కూడా వాళ్ళు సాటిస్ఫై కారు. అది గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు చూడండి, నాగార్జున సాగర్ మీరు పథకాల గురించి అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది అంటున్నారు, ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు అమలు చేస్తానని చెప్పారు, అవి అమలు చెయ్యలేకనే ఈ హైడ్రాని దింపారు అంటున్నారు. అంటే ఇప్పుడు హైడ్రా అనే సబ్జెక్టు వాస్తవంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా లేదు. ఇది వీరు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 6 పథకాల సబ్జెక్ట్కి వచ్చేసరికి నేనేమంటానంటే, ప్రతి పథకం కూడా డబ్బుతో ముడిపడి ఉంది. యావరేజ్ గా తెలంగాణ సగటు ఇన్కమ్ 14,000 నుంచి 15,000 కోట్ల రెవెన్యూ అండి. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఎక్సైజ్ ఉంటే, సెకండ్ ప్లేస్ లో రిజిస్ట్రేషన్, థర్డ్ ప్లేస్ లో టాక్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ ఇన్కమ్ సాలరీస్ మెయింటెనెన్స్ కే సరిపోవట్లేదు. ఇప్పుడు యావరేజ్ గా మనకు వచ్చే ఇన్కమ్ 14,000 కోట్లు అయితే ఎక్స్పెండిచర్ 22,000 కోట్లు ఉంది. అంటే యావరేజ్ గా తెలంగాణ రాష్ట్రం 7,000 కోట్లు నెలకు అప్పు తీసుకొస్తే తప్ప ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే, ఆ దొర 1 రూపీ తీసుకొస్తే ఇప్పుడు ఈ దొర 2 రూపాయలు చెప్పాడు. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే, అనేక వరాలు ఇచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా డబ్బుతో ముడి, ఇప్పుడు డబ్బే లేదు. గెలవాలనే ఇది తోటి చెప్పా. నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు నేను మీకు ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంది. మీరు ఏం చేయాలా? ఒక 70-80 వేలు ఖర్చు పెట్టుకొని 20,000 మీరు ఆదా చేసుకుంటే, రేపటికి అవి ఎక్కడన్నా 20,000 మీకు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలి? మన ఇన్కమ్ 14-15 వేల కోట్లు ఉన్నప్పుడు 10-12 వేల రూపాయల్లో ఖర్చు పెట్టుకొని ఒక 2-3 వేల కోట్లు ఎక్సెస్ గా పెట్టుకోవాలి. సడన్ ఎక్కడైనా వరదలు వచ్చినా. అలా పరిస్థితి ఎక్కడ ఉంది? మనం 14-15 వేల కోట్లు మన రెవెన్యూ అయితే 22,000 కోట్లు ఖర్చు మేడం. ఎందుకు? ఉచిత పథకం. మీరు నమ్ముతారా? 2,200 కోట్లు కేవలం వడ్డీ కడుతున్నాం మనం. కేవలం వడ్డీ 2,200 కోట్లు కడుతున్నాం మేడం. అసలు అలానే ఉంది. 5 లక్షల కోట్లు అసలు అలానే ఉంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి 10 మంది పుట్టుంటారు. ప్రతి వ్యక్తి మీద ₹1,00,000 ఉంది ఇప్పుడు అప్పు. ఇలా ఉంది పరిస్థితి. అంటే అప్పు తీసుకొస్తే తప్ప ముందుకెళ్లే పరిస్థితి లేదు. నేనేమంటున్నాను మేడం, ఇప్పుడు మీ హిట్ టీవీ కెమెరా తీసుకొని వెళ్దాం, జూబ్లీహిల్స్ మనం సెంటర్కి వెళ్దాం, కెమెరా మైక్ పెట్టి అడుగుదాం, మీకు పథకాలు ఉచితాలు కావాలా, ఉద్యోగాలు కావాలా అని అడుగుదాం. ఉచితాలు కావాలని అనుకుంటే నేను మీ హిట్ టీవీలో అటెండర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా ఇప్పుడు అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, నేను ఇంటి నుంచి బయటకు వస్తే రోడ్డు ఉండాలి, స్ట్రీట్ లైట్ ఉండాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, మా కొడుకుకి ఏదో ఉద్యోగం, ఇంతవరకు చాలు మేడం. ఉచితాలు ఇచ్చి ఎందుకు సోమరిపోతులను చేస్తున్నారు మేడం? అప్పులు తీసుకొచ్చి మా నెత్తి మీద కట్టడం ఏంటి? ఇప్పుడు నేను అప్పు తీసుకొస్తున్నా మేడం ₹1,00,000, మిమ్మల్ని కట్టమంటే మీరు కడతారా? ఇప్పుడు మరి ప్రభుత్వం తీసుకొచ్చి అప్పు మీరు ఎందుకు కడుతున్నారు? మరి ఎక్కడ రైట్స్ ఎక్కడివి? ఎవరికి, ఏ ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారు? ఏ రాజ్యాంగంలో ఇచ్చారు రైట్స్? నువ్వు అప్పు తీసుకురా ప్రజల మీద కట్టాలి. రేపు రేవంత్ రెడ్డి పోతాడంటే ఇంకోరు వస్తారు, తను ఇంకో 5 లక్షల కోట్లు, అంటే మనమే కదా కట్టాల్సింది. ఈ ఉచితాలు ఎప్పటికైతే సోమరిపోతులను చేస్తున్నారో ప్రజలని, అప్పటి వరకు తెలంగాణ కాదు మేడం, భారతదేశం బాగుపడదు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పథకం మేడం, ఏదైనా ఉండదు. ఎనీ ఇష్యూ మేడం కొన్ని రోజులే ఉంటది.
దాని తర్వాత నిజాలైతే బయటికి రావాలి కదా. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు హైడ్రా మీరు ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు? హైడ్రాతోని ఓ 1 వీక్ 10 డేస్ ఆల్రెడీ బయట పడిపోతున్నాయి, అయిపోతుంది కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ చేయాల్సిన విషయాలు చేస్తుంది. ఎందుకు పడిపోతున్నాయి అంటే కూడా చెప్తాను సార్. ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు కూడా కనబడుతుంది. ఎందుకంటే FTL జోన్ లోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారిది కూడా కొడంగల్లో అలాగే ఉంది. ఇప్పుడు బడాబాబులు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు, ఫాతిమా కాలేజ్, ఇవన్నీ కూడా FTL జోన్. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూల్చకుండా ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళే స్టార్ట్ చేశారో, ఈ రోజు చెప్పారు 2 రోజులకే కూల్చేస్తున్నారు అంత సడన్ గా. అప్పుడే మరి కళ్ళకు కట్టినట్టు జనాలకు అర్థమైపోతుంది ఏంటి అని. అలాంటప్పుడు ఇక్కడ మరి ఈ FTL జోన్ లో కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్ప, కబ్జా చేసిన వాళ్ళది తప్ప, కొన్న వాళ్ళది తప్ప? ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఒక విల్లాస్ కడితేటప్పుడు దాని డెవలపర్ ఉంటారు. తను ఏం చేశాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి NOC తీసుకొస్తారు. తనకి తెలుసు ఇది FTL లో ఉంది లేదా బఫర్ లో ఉందని. అక్కడ డబ్బులు ఇచ్చాడు మేడం. సో డబ్బులు ఇచ్చిన వాడిది తప్పు, తీసుకున్న వాడిది తప్పు. సేమ్ ఇదే వ్యక్తి HMDలోకి వెళ్ళారు, సార్ ఇరిగేషన్ NOC వచ్చింది, మాకు పర్మిషన్ ఇచ్చింది అన్నారు. వారికి కూడా తెలుసు ఇది FTL అయినా కూడా వాడు NOC ఇచ్చాడు, నాకేందని చెప్పి వీడు పర్మిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా తీసుకున్న వాడిది తప్పు, ఇచ్చిన వాడిది. ఇలా చూసుకుంటే మేడం, రియల్టర్ ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాడిది తప్పు, ఎవరైతే పర్మిషన్ ఇచ్చాడో వీళ్ళది తప్పు. కానీ ఇక్కడ బాధితులు ఎవరంటే ఎవరైతే కొన్నారో. నేను అందుకే బాధితులు కూడా ఏం చెప్తున్నానంటే, ఇప్పటికైనా కూడా మీరు ఎప్పుడైనా ప్లాట్ కొనాలన్నా ఏదైనా మీరు 1950 నుంచి తెచ్చుకోవాలి. ప్రతి మండల ఆఫీస్ లో మేడం పహానీ కాపీస్ ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటాయి. 500 రూపాయలు చలాన్ కడితే 1951 నుంచి పహానీస్ ఇస్తారు. ఈ భూమి ఎక్కడెక్కడి నుంచి మా వరకు రావడానికి ఎంత మంది చేతులు మారింది అనేది రికార్డ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేయండి. మీరు మరి ఎందుకు సార్ ప్రభుత్వము మరి స్టార్టింగ్ నుంచి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ నుంచి శిక్షించుకుంటా రాకుండా ప్రజల మీద హైడ్రా బలి చేస్తుంది? ఇప్పుడు అర్థం కాని విషయం ఏదైనా ఉందంటే ఇదే మేడం. ఇప్పుడు అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా బిల్డింగ్ ని డెమాలిష్ చేయడం ఎంత వరకు కరెక్ట్? సీఎం రేవంత్ రెడ్డి, నేను డిమాండ్ చేస్తున్నాం హిట్ టీవీ నుంచి, సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు హైడ్రా ద్వారా ఇంతమంది ఇన్ని ఇల్లులు కూల్చాము, వీటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఇగో సస్పెండ్ చేసాము, ఇగో వారి లిస్ట్ ఇది. సస్పెండ్ చేయడమే కాదు, వారి మీద కేసులు పెట్టాం, వారికి జైలుకు పంపించాము. అది కాకుండా వీళ్ళని ఏదైతే వీళ్ళ కంపెన్సేషన్ ఉందో ప్రభుత్వమే ఇస్తది అనే మెసేజ్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం ప్రజలు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయ్యావు. నీ అంతా నువ్వు, మనమేం రష్యాలో చైనాలో కూర్చోలేదు. ఎవడు ఆ రష్యా చైనా గవర్నమెంట్ ఎలా ఉంటుంది మేడం, ఎవరిని మీరు సెలెక్ట్ చేస్తే వారికి ఓటేయాల్సిందే. అలా లేదు, మనం ఇండియా డెమోక్రసీలో ఉన్నాము. ఇప్పుడు నేనేమంటున్నాను మేడం, వాళ్ళు డెమాలిషన్ ప్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, దాని ఛార్జెస్ ఏమున్నాయో మీరు ఇచ్చేయండి, ఇచ్చి డెమాలిష్ చేయండి, అధికారుల మీద యాక్షన్ తీసుకోండి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇలా కనుక మీరు ప్రెస్ మీట్ పెట్టి చేయండి, మీరు ప్రజలందరూ సానుకూలంగా ఉంటారు. లేదా వాళ్ళని వేరే దగ్గర అకామిడేట్ చేయండి. ఇక్కడ డెమాలిష్ చేస్తున్నాము, ప్రభుత్వానికి పెద్ద పనా మేడం ఇది? అదే కదా చిన్న ఇష్యూ ఇది. ఇప్పుడు మీరు ఫాతిమా కాలేజ్, ఈయన పల్లారాజేశ్వర రెడ్డి ఏదైతే మల్లారెడ్డి అన్నారో, రంగనాథ్ గారు తెలివిగా తప్పించుకుంటున్నారు. ఏమనంటున్నారు, వారు ఆల్రెడీ ఎడ్యుకేషన్ అక్కడ నడుస్తుందండి, ఇప్పుడు మేము డెమాలిష్ చేస్తే పిల్లల భవిష్యత్తు మరి ఇక్కడ మీరు డెమాలిష్ కుటుంబాల భవిష్యత్తు. ఇప్పుడు అదే అంటున్నాము, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 1 కోటి 1.5 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ లైఫ్ టైం ఆ ఇల్లు కట్టుకోవడానికి లైఫ్ టైం 50-40 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలంటే వాళ్ళకి 40 సంవత్సరాలు మిగిలి లేదు కదా సార్ లైఫ్. ఇప్పుడు కాలేజీలో గురించి ఆలోచిస్తున్నారు, కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ని ఇంకో చోటకు మార్చడానికి పెద్ద సమస్య కాదు. అలాంటిది మీరు ఇక్కడ ఉన్న ఇండ్లే కూలగొట్టేస్తున్నారు, వీళ్ళ లైఫ్ నే కూల్ చేస్తున్నారు. అదెంతవరకు కుటుంబాలే కూలిపోతున్నాయి. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి మీ హిట్ టీవీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను, ఎన్నైతే మీరు డెమాలిష్ చేస్తున్నారో అక్కడ ల్యాండ్ కాస్ట్, వారు కొన్న ల్యాండ్ కాస్ట్, వారి కన్స్ట్రక్షన్ కాస్ట్, వారి కంపెన్సేషన్ ఇవ్వండి, ఇచ్చి డెమాలిష్ చేయండి. ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది, అప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. మా కంపెన్సేషన్ వస్తున్నారు కాబట్టి తీసుకోండి సార్, మాకు తెలియక మేము FTL లో తీసుకొని సార్ అని స్వచ్ఛంద. ప్రభుత్వానికి పెద్ద ఖర్చా మేడం? మాండోకు 500 కోట్లు రిలీజ్ చేయండి, ఓ ప్రాజెక్ట్ రిలీజ్ చేయండి, ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుంది కదా. అది చేయకుండా చిన్న వాళ్ళ మీద వాళ్ళ అమాయకత్వం. ఇప్పుడు నేను అదే మేడం, ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలు, ఈ ప్రజల అధికారం ఇచ్చినప్పుడు దీన్ని నువ్వు ప్రజల మీదే మిస్యూజ్ చేస్తే మళ్ళీ ప్రజలు తొక్కితే నువ్వు ఎక్కడో పడిపోతావు. అవునా కదా? దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. నువ్వు అధికారం వచ్చిందని అహం గనక నీలో ఉంటే మేడం, ఆ అహం దేవుడు తొక్కడానికి 1 సెకండ్ పట్టదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, వారికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ సార్, చిన్నదే. హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పుడు రంగనాథ్ గారు ఎవరు చెప్పినా, సీఎం చెప్పినా వినను, నేను ఒకవేళ వెళ్ళిపోతాను, న్యాయం జరిపిస్తాను, పేదవాళ్ళ జోలికి వెళ్ళను అన్నాడు. ఇప్పుడేమో పెద్దవాళ్ళను వదిలేశాడు, పేదవాళ్ళ మీద పడుతున్నాడు. పెద్దవాళ్ళ పట్ల ఒకటే మాట అంటున్నారు, వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, అందుకే మేము కూల్చట్లేదు అన్నారు. మరి తిరుపతి రెడ్డికి ఏ స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇంట్లో?
కరెక్ట్ మేడం. ఇప్పుడు సీఎం చెప్పిన వినంటే మీకు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్తాను, మీరు వినండి. ప్రస్తుతం భారతదేశం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో దాన్ని పక్కన పెట్టి ఒక సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో. తెలుసా ఏంటో తెలుసా? రాజ్యాంగము ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంలో 2 లేదా 3 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, లేదా 1 లేదా 2 3 ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి. అక్కడ ఎంఆర్ఓగా కూర్చోవాలన్నా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్చోవాలన్నా మీరు ఆశ్చర్యపోతారు, ఏసీపీగా కూడా కూర్చోవాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యే రికమెండ్ చేస్తేనే వాడు అక్కడ కూర్చోవాలి. నేను అంటాను మేడం, నువ్వు ఎమ్మెల్యే చుట్టూ తిరిగి ఎమ్మెల్యే దగ్గర లెటర్ తెచ్చుకొని అక్కడ కూర్చుంటే నువ్వు ఎలా పరిపాలన చేయగలుగుతావు? లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా లేదా నేను ఎమ్మెల్యే మనిషిని అని చెప్పి తప్పించుకునే అవకాశాలు ఉండదా? నేను ఏమంటున్నాను మేడం, ఒక చిన్న సీఐ ఎమ్మెల్యేకే నీకు ఇలాంటి బాండింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి లెవెల్లో సిఎస్ అయినా, డీజీపీ అయినా, లేదా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా ఈ అగ్రిమెంట్ తోనే ఉన్నారు. అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా నడుస్తుంది? ఈ సిస్టమ్ ఇలా నడవద్దు. రాజ్యాంగ నిర్మాత గారు ఈ సిస్టమ్ పెట్టలేదు. మీరు పోలీసులకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలి, అధికారులకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్ళి పని చేయగలుగుతారు. ఇప్పుడు సిఐ ఎమ్మెల్యే లెటర్ ఇస్తాడు కూర్చుంటే వాడు ఇప్పుడు ఎమ్మెల్యే పని చేయాల్సిందే కదా, ఎంఆర్ఓ అయినా ఎమ్మెల్యే పని చేయాల్సిందే కదా. నాకు ఎమ్మెల్యే గారు చెప్పారని పని చేయాల్సిందే కదా. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా నేను. ప్రజలకా మీరు పని చేయాల్సింది? ప్రజలు పన్ను కడితే మీకు జీతాలు వస్తున్నాయి, మీరేమో కట్టసి కావాలి ఎమ్మెల్యేకి లేదా ఎంపీకి లేదా జిల్లా మంత్రికి చూపిస్తే మరి ప్రజల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఇంట్లో పని మనిషి ఉందండి, మీ పని మనిషికి 5,000 10,000 జీతం ఇచ్చి మీరు ఇంట్లో పని చేయించుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పని చేయించుకోవడానికి రుబాబ్గా అమ్మా ఇవాళ ఇల్లు తుడు, అమ్మా ఇవాళ బట్టలు పిండు అని అంటారా? అమ్మా ఇవాళ ఒక్కరోజు ఇల్లు తుడురా, ఇగో నీకు ఒక 1000 రూపాయలు ఇస్తారు లంచం, నీకు 2 అట్లా రిక్వెస్ట్ చేస్తున్నారా? మీరు రుబాబ్గా మీరు చెప్పి చేయించుకుంటారు పని. ఇవాళ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, లంచాలు అయితే ఇవ్వరు కదా. మీ ఇంట్లో పని మనిషికి పని చేయడానికి జీతం లేకుండా అది వేరు. కానీ మీరు శాలరీ కాకుండా అడిషనల్ గా డబ్బులు ఇస్తున్నారా? 10,000 బట్టలు పిండడానికి, 2,000 ఇల్లు తుడచడానికి. నేనేమంటా ఎందుకు ఇస్తాం? ఇవ్వము, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు శాలరీ పే చేస్తున్నాం. నేను అడుగుతున్నాను అధికారులు, మనం ట్యాక్స్ 2 రూపాయల పార్లేజీ బిస్కెట్ కొంటే మేడం మీరు నమ్ముతారా 40 పైసా తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం మనం. ఇలా ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా మేడం వాళ్ళకి జీతాలు వచ్చాయి. నేను మళ్ళీ లంచం ఇచ్చేందుకు పని చేసుకోవాలి వాళ్ళ దగ్గర? వాళ్ళకి లేదా ఆలోచన లేదా? నేను పని చేయాలి, నేను పబ్లిక్ సర్వెంట్. అసలు పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయారు మేడం. తెలంగాణలో అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు మేము పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయారు. ఏదో కొందరు ఆఫీసర్స్ ఉన్నారేమో, మాక్సిమం ఆఫీసర్స్ ఇవాళ ఎంత వస్తుంది రేపు ఎంత వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఎర్రమంజిల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ డిఈ ఈఈ చాలా పెద్ద స్థాయి ఆఫీసర్ ఒకేసారి సస్పెండ్ అయ్యారు తెలుసా? అంటే ఈ హైడ్రా మీద కొన్ని రూమర్స్ కూడా ఈ మధ్య ఒక 2 days బ్యాక్ చైతన్యపురిలో ఒక గుంటూరు వాసి, గుంటూరుకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక ఎలిగేషన్ చేశాడు. ఏమని అంటే, ఇది ఎవ్వరికీ అర్థం కావట్లేదు ప్రజలకి, ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదంతా కూడా ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఇద్దరు ఒకటైపోయి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ కూడా ఏపీకి పంపించడానికే ఈ ప్లాన్ చేసి అమరావతిని డెవలప్ చేయడానికే ఇద్దరు కూటమిగా కలిసి కుట్ర పన్నుతున్నారు అనేది ఒక ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. వాస్తవం అంటారా? ప్రజలు చెప్పొచ్చు మేడం, వాళ్ళ వర్షన్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు మేడం, దాని గురించి సంబంధం. ఇప్పుడు అలాగా ఆంధ్ర వాళ్ళని మీరు పంపించాలంటే హైదరాబాద్ లో 70% హైదరాబాద్ ఖాళీ అవుతుంది మేడం. సెటిలర్స్ మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అంతా అందుకే ఇదంతా హైడ్రా పెట్టేశారని అంటున్నారు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అట్లానే ఇప్పుడు శేర్లింగపల్లి చూసుకోండి, మల్కాజ్గిరి చూసుకోండి, ఎల్బీ నగర్ చూసుకోండి, ఎఫ్టీఎల్ కాకుండా కూడా ఎంతో మంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కదా. మన కూకట్పల్లిలో అది అమీన్పూర్ లో కూల్చింది కూడా, అమీర్పూర్ లో కూల్చింది కూడా. అక్కడ ఏంటంటే ఎఫ్టీఎల్ జోన్ కాదు, బఫర్ జోన్ కాదు, ఏది కాదు, గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ ఉన్నదంతా కూడా ఆంధ్ర వాళ్ళు కొన్నారు. అంటే మమ్మల్ని పంపించడానికే ఈ ప్లాన్ చేశారా? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మేడం. అక్కడ వాళ్ళు కొన్న వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్. నేను హైడ్రాలోనే మీకు 2 బిగాలు చెప్పాను. ఒకటేమో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒకటేమో గవర్నమెంట్ ఆస్తులు, అది గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ కాని, ఈ మూడింటిని ప్రస్తుతం ప్రొటెక్ట్ చేయడం. ఇది కాకుండా ఎక్కడైతే ఇల్లీగల్ గా ఇవి కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఈ 4 విషయాలు ప్రధానంగా ఫోకస్ చేశారు మేడం రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాను, నేను ఫోకస్ చేయి, మంచి విషయం. ఇంకోటి నేను రంగనాథ్ గారు ఒక విషయం ఏం చెప్పారంటే, మేము ఇది కేవలం డెమాలిష్ చేయడం కాదు, దీన్ని మళ్ళీ అంతా జేసీబీతో క్లీన్ చేసి కంప్లీట్ గా ఎక్కడి వరకు అయితే ఎఫ్టీఎల్ బఫర్ ఉందో అక్కడి వరకు మేము రిటర్నింగ్ వాల్ కట్టేసి దాని ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తున్నాం. దీని గురించి మేము చాలా మందిని వ్యక్తులను పిలిపించి రీసెర్చ్ లో కూడా ఉన్నామని చెప్పారు. ఇది మంచి విషయం, మంచి విషయం. నేనేమంటానంటే వారికి మీరు నష్టపరిహారం ఇచ్చి ఈ విషయం తీసుకోండి. పెద్దవాళ్ళని కూడా కూల్చండి, అవసరమైతే పిల్లలని వేరే దగ్గర అకామిడేట్ చేయొచ్చు, అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మల్లారెడ్డికి ఇంకో బిల్డింగ్ లేదా అండి అకామిడేట్ చేయడానికి? అసదుద్దీన్ వైసీకి లేదా అండి? లేదా పల్లారాజేశ్వర రెడ్డి లేదా? ఎందుకు మీరు సాకులు ఎందుకు చెప్తున్నారు? నేను ఏమంటున్నాను అంటే, గుర్తుపెట్టుకోండి, ఒక అధికారి
ఒక 10-15 మంది ముఖ్యమంత్రులను చూసుంటాడు. ఆయన లైఫ్ టైము ఒక 62 ఇయర్స్ అయినది. కానీ ముఖ్యమంత్రి అలా కాదు మేడం. 5 ఇయర్స్లో వాళ్ళు ఒకవేళ ప్రజలు తలుచుకుంటే ఇంకో ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే అక్కడే తీసేస్తారు. నేనేమంటానంటే మీరు ప్రజలకు సపోర్ట్గా ఉండాలి, అధికారులకు సపోర్ట్గా ఉండొద్దు. ఇక్కడ మీరు ఈ విషయం చేస్తే రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టడం ప్రజలకు పెద్ద పనే కాదు. ఇప్పుడు మీరు మూసి సబ్జెక్ట్ చెప్పారు, ఇప్పుడు ఇక్కడ చాదర్ఘట్లో ఇక్కడ. ఇప్పుడు అదేంటంటే మేడం, ఇది హైడ్రా ఒక సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు 3 దేశాలు తిరిగి నాది డ్రీమ్ ప్రాజెక్ట్, ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మానసపుత్రిక ఇది కాళేశ్వరం అన్నారు, మూసీ రివర్ కూడా నాది, ఫస్ట్ 50,000 అన్నారు, 1,00,000 ఇప్పుడు 1,50,000 కోట్లతో చేస్తామన్నారు. ఓ మంచి ప్రాజెక్ట్. దానికి జనరల్గా మేడం ఇప్పుడు మూసీ రివర్ ఉంది, అది మూసీ రివర్కి ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ఎట్లా అంటే మేడం 30 మీటర్స్ లోపు ఉంటే కనుక మీరు ఇంత బఫర్ వదలాలి, 30 మీటర్స్ అబోవ్ ఉంటే మీరు 8 మీటర్స్ అంటే కొంత ఉంటాయి బఫర్ జోన్స్ అండి. ఇప్పుడు ఆయన ఏం చేశారు, రివర్ బెడ్ అనేది తీసేసి ఆ రివర్ బెడ్ లో ఎన్నైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ డెమాలిష్ చేసి అక్కడ ఒక రిటర్నింగ్ వాల్ కట్టి కంప్లీట్ గా మూసీని సుందరీకరించాలనేది రేవంత్ రెడ్డి కాన్సెప్ట్. ఇది మంచి కాన్సెప్టే. వాళ్ళని ఆల్రెడీ 15,000 మందిని డబల్ బెడ్రూమ్ కింద అకామిడేట్ చేస్తున్నారు. ఇవన్నీ మంచి విషయాలు. కానీ ఏంటంటే మేడం అక్కడ ఉన్నాయని కూడా నోటరీ హౌసెస్ అన్ని కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అసలు వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఉండవు. వాస్తవం నేనేమంటాను, వాటిని ప్రోత్సహించింది అధికారులే కదా. అక్కడ కరెంట్ మీటర్ ఇచ్చారు, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఇచ్చారు, చిన్న చిన్న సీసీ రోడ్లు వేశారు, ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నీ ఏంది మళ్ళీ పాలిటిక్స్, ఓటింగ్ అనేసరికి ఎవడన్నా ఓట్లు అడగడానికి వస్తే నాకు ఇదేస్తే ఓటేస్తా, ఇదేస్తే ఇది చేస్తా అంటే వాళ్ళు దాని గురించి చేస్తా అంటే ఇదంతా కూడా ఒక డిపార్ట్మెంట్ కోఆపరేషన్ లేక, కోఆర్డినేషన్ లేక ప్రజలు నష్టపోతున్నారు. అయితే మూసీ అయినా హైడ్రా అయినా మీరు ఎక్కడైనా ప్రజలపై ఏదైనా మీరు దాడి చేయాలనుకుంటే వారికి తగ్గ కంపెన్సేషన్ ఇచ్చి చేస్తే ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. మీరు ఇన్ని అప్పులు చేస్తున్నారు మేడం, దానికి దీనికి అంటున్నారు, దీనికి ఫండ్ రిలీజ్ చేయండి, 500 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేయండి, పోయేది ఏముందంటున్నా, ఓ అప్పు తీసుకొచ్చిన రిలీజ్ చేయండి. బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఈ హైదరాబాదితుల పట్ల చాలా పాజిటివ్ గా కూడా రెస్పాండ్ అవుతుంది. దాని పట్ల కూడా నిన్న బీఆర్ఎస్ భవన్ దగ్గర కొట్లాటలు కూడా జరిగాయి. అయితే బీఆర్ఎస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని. ఏమని అడుగుతున్నారంటే, ఇప్పుడు మూసీ నదిని సుందరీకరణ చేయడానికి నీకు బడ్జెట్ ఉంది, మాకు ఉద్యోగాలు తేవడానికో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు ఇంతో అంతో ఫండ్ రిలీజ్ చేసి వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టడానికి మీకు లేవు మీ దగ్గర. ఇప్పుడు ఇది చేయడానికి మాత్రం ఎక్కడిది మీకు బడ్జెట్ అనేది ఒకటి అడుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కూడా గాంధీ భవన్ లో అనేక ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దొరవి ఉంటేనేమో అక్కడ ఫామ్ హౌస్లు ఉంటావు, లేదు అంటే ఇక్కడ ప్రగతి భవన్లు ఉంటావు, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టవు, మాట్లాడవన్నాడు. నేను అడుగుతున్నాను, హైడ్రా ఇంత జరుగుతుంది కదా, ఒకసారి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారండి? పెట్టొచ్చు కదా, పెట్టి ప్రజలకు భరోసా ఇవ్వాలి కదా అంటున్నా. నువ్వు ఎంతసేపు 4 గోడల మధ్యలో ఉండి అధికారులను పిలిపించుకొని డైరెక్షన్స్ ఇవ్వడం కాదు, ప్రెస్ మీట్ పెట్టు, ప్రజలకు భరోసా ఇవ్వు. ఇస్తేనే కదా మేడం ప్రజలకు కూడా భరోసా ఇచ్చేది. నువ్వు సైలెంట్ గా ఉంటే ఇంకా నెగిటివిటీ వెళ్తూనే ఉంటది. ఇది నేను ఒక విధమైన ఏంటంటే మేడం, ఇది మంచి ప్రాజెక్టే, ఇది చెయ్యాలి. ఇలా చేస్తేనే కమ్మింగ్ జనరేషన్స్ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. కానీ దీని తగ్గ కొంత డైరెక్షన్స్ అంటే ప్రజలకు చిన్న భరోసా, నేనున్నాననే భరోసా, మీరేం టెన్షన్ పడకండి అని భరోసా ఇవ్వాలి కదా. ఆ భరోసా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు. 100%. ఇప్పుడు ఈ హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ అంటారా, మైనస్ అంటారా మేడం? ఒకవేళ ఒక విశ్లేషకునిగా చెప్పాలి అంటే నేను అదే చెప్పాను మేడం. ఇప్పుడు హైడ్రా వల్ల 20-30 మంది బాధితులు ఉంటే 70 మంది సపోర్ట్ చేస్తున్నారు మేడం. 70 మంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు నార్మల్గా మన కెమెరా తీసుకొని పబ్లిక్లో కడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు FTL బఫర్లో ఇలా కూలగొడుతున్నారు కానీ చెరువుల పరిరక్షణ అంటే ఇది మంచిదేనంటే మంచిదే అంటారు ప్రజలు. మంచిదే ఎందుకు? వాడు బాధితుడు కాదు కదా, వాడు మంచిదే అంటాడు, మంచి ప్రాజెక్ట్ అన్నాడు. మీరు బాధితుని అడగండి, ఏం మంచిదండి మా కష్టార్జితం, వాళ్ళు లిస్ట్ చెప్తారు. నేను అదే చెప్తున్నాను, గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్, ఈవెన్ దో కేసీఆర్ గొర్రెల స్కీమ్ తెచ్చినా కూడా ఫ్లాప్ అయ్యాడు. ఎందుకు? ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదనే పేరు. అట్లా నేనేమంటున్నాను, ఇప్పుడు దళిత బంధులో దళితులే కేసీఆర్ని వ్యతిరేకించారు, వానికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఇలా ఉండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏది చేసినా కూడా 100కు 100 మందిని సాటిస్ఫై చేయలేము. అయినా కూడా చెయ్యొచ్చు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా చెయ్యొచ్చు. ఎందుకు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడైతే కూలుస్తున్నామో దానికి తగ్గ గవర్నమెంట్ ఒక కంపెన్సేషన్ డిసైడ్ చేసింది, మేము ఇస్తాము అని ఇస్తే సింపుల్, మేము అందరినీ సాటిస్ఫై చేసినట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనసులో ఏమంటుంది, ఇలా ఎంతమందికి ఇచ్చుకుంటా పోతామంటే తప్పదు. మరి వ్యతిరేకత కంటే ఇది బెటర్ కదా. అంటే ఇప్పుడు మొదలు పెట్టింది కూడా ఆయనే కదా, ఆయనే మొదలు పెట్టాడు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు వ్యతిరేకత కంటే ఇది బెటర్ కదా. కాబట్టి 100% ఒక 50-60 మంది సానుకూలంగా ఉంటే 30-40 మంది మాత్రము ఎవరైతే బాధితులు ఉన్నారో. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ FTL జోన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి షిఫ్ట్ చేస్తున్నారు.
కానీ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకి అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మీరు సైదాబాద్ చౌరస్తాలో చూసుకుంటే నిన్న మన ధర్నాలేనే డీసీపీ పర్యవేక్షణలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పొన్నం ప్రభాకర్ వచ్చి ఏమన్నారంటే 15,000 మందిని మేము అకామిడేట్ చేస్తున్నాం 2 BHK. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము 1,00,000 కట్టాము, 60,000 అయితే ఆల్రెడీ ఇచ్చాము, ఇంకా 40,000 ఖాళీ ఉన్నాయి, వీళ్ళు 40,000 షిఫ్ట్ చేయండి అన్నారు. మరి అప్పుడు కేటీఆర్కి తెలియదా ఇది ఆల్రెడీ అప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు, మరి వీళ్ళు వస్తే వాళ్ళ మధ్యలో క్లాషెస్ జరుగుతాయని తెలియదా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి తెలియదా? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇష్యూస్ ఉన్నాయి, నేను అందుకే చెప్తున్నాను కదా, మీరు ఏది అనౌన్స్ చేయాలన్నా అది ఆలోచించి చెప్పాలా, టక్కున చెప్పేస్తే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. అంటే ఇక్కడ పిచ్చోళ్ళు జనాలే, 100% జనాలు, 100% జనాలు మేడం. నేను ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం, వ్యవస్థ ఎలా అయిపోయిందంటే, ఈ పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నన్ను అడిగేటోడు ఎవ్వరు లేడు, నన్ను చూసేటోడు లేడు, నేను ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనే కోణంలో బ్రతుకుతున్నాను మేడం. లేదు, నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, నేను ఆయనకు జవాబు చెప్పాలనే భయంతో కనుక రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మేడం. నిన్న హైకోర్టు జడ్జి ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కొంచెం సీరియస్ అయినట్టుగా కూడా ఉంది, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? మేడం ఇప్పుడు ఈవెన్ దో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కూడా జ్యూరిడిక్షన్ కి లోబడే ఉండాలి మేడం. ఇది మన రాజ్యాంగం మనకు చెప్తుంది. ఇప్పుడు సంగారెడ్డి ఇష్యూ, అమీన్పూర్ ఇష్యూ తీసుకున్నా కూడా కొన్ని ఇష్యూస్ లో వారు క్లియర్ గా హైకోర్టు నుంచి నోటీసులు వెళ్ళింది మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. అయినా వీరు ఏం చేశారంటే మేడం, ఇప్పుడు ఒకటి బాధితుల తరఫు ఒక అడ్వకేట్ ఉంటారు, హైడ్రా తరఫు ఒక అడ్వకేట్ ఉంటారు. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అపీల్స్ అయ్యేటి, అఫిడవిట్ సబ్మిట్ అవుతూనే ఉన్నాయి. అయినా మీరు ఒక అడుగు ముందేసి చేయడం వల్ల వారికి నోటీసులు ఇచ్చారు, పర్సనల్ గా మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నారు, కేసెస్ కూడా ఫైల్ అయినట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఒక విధంగా రంగనాథ్ గారికి మొట్టకాయ అని అయితే చెప్తాను మేడం. ఎందుకంటే ఆయనకు ఒక భయం అయితే ఏర్పడింది, నన్ను నేను ఏది చేసినా కూడా నా వెనక ముఖ్యమంత్రి ఉన్నాడో లేకుంటే ఎవరున్నారో అని కాకుండా జడ్జి నన్ను పిలిచిండు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనే భయం అయితే రంగనాథ్ గారికి ఏర్పడే నిన్న మన ప్రెస్ మీట్ పెట్టి కూడా కొంత ఆయన మాట తీరులో కొంత మార్పు వచ్చింది. కాబట్టి నేను కుదిరితే నేను జడ్జి కూడా మేము ఒక లెటర్ రాస్తాము, రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాస్తాం, కానీ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మీరు చేయండి, మంచి విషయం, కానీ బాధితులకు న్యాయం చేయాల్సిందే. అలాగే పెద్దవాళ్ళను కూడా ఈ ప్రక్రియలోనే, అది ఫాతిమా కానీ లేకుంటే వీళ్ళు కానీ వాళ్ళు కానీ లేకుంటే తిరుపతి రెడ్డి కానీ, కానీ మీరు స్వచ్ఛందంగా పెద్దవాళ్ళు కూడా స్వతహాగా వచ్చి మాది కూడా FTL ఉంది కూలగొట్టినట్టే ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుంది. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజు నిలవడం కష్టం. ఓకే సార్, ఇదంతా అయిపోయింది సార్. ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. కొన్ని ఇప్పుడు ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారికి ప్లస్ మైనస్? 30% మైనస్ మేడం, 70% ప్లస్. ప్లస్. ఇప్పుడు ఇదే విషయము బీఆర్ఎస్ కి ప్లస్ మైనస్? 70% ప్లస్, 30% మైనస్. 30% మైనస్, ఎందుకంటే బీజేపీ అయితే కల్పించుకోవట్లేదు, అందుకే అడిగాను సార్. ఎందుకంటే మేడం వాళ్ళు బాధితుల తరఫు కొట్లాడుతున్నారు, బట్ బాధితులు కాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకం అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ జోన్ లో ఉంది మేడం. ఇప్పుడు జోన్ నుంచి కాంగ్రెస్ జోన్ లోకి రావాలంటే కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు మెట్రో ట్రాన్స్పోర్ట్ ఉంది మేడం, బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రేపు ఇంకో ట్రాన్స్పోర్ట్ వచ్చినా రావచ్చు, మీరు రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోండి. మూసీ ట్రాన్స్పోర్ట్ అంటారు, అంటే బోటింగ్ సిస్టమ్ తోని హైదరాబాద్ అంతా ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మొత్తం రిక్లా అది ఏమంటారు రిటర్నింగ్ వాల్స్ కట్టేసి, సేమ్ మెట్రో టు మెట్రో ఎట్లా కనెక్టివిటీ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే నెంబర్లో ఎక్కితే నాగోల్లో దిగేటట్టుగా బోటింగ్ సిస్టమ్, ఈ విధంగా కూడా జరిగితే రావచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనుకున్న కాన్సెప్ట్ కనుక ముందుకెళ్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఇదే విషయము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ హైడ్రాని తీసుకురావడము, హైకోర్టు కూడా దీన్ని హెచ్చరించడము అనేది రంగనాథ్ గారికి ఏ విధంగా వెళ్ళబోతుంది? అంటే రంగనాథ్ గారికి ఒక 20% మైనస్ మేడం, 80% గవర్నమెంట్ పరంగా ప్లస్. ఎందుకంటే హైకోర్టు ఏమంటుంది, మీ ప్రక్రియలు మీరు చేసుకోండి, FTL బఫర్ మీరు చేయండి, కానీ ఎక్కడైతే మేము స్పెషల్ గా కల్పించుకొని నోటీస్ ఇస్తామో అక్కడ మీరు ఆగండి అని చెప్పారు. అతను అక్కడ కూడా ఆగకుండా చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయమే. ఓవరాల్ గా రంగనాథ్ గారికి మొట్టకాయ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబర్స్ కావచ్చు, అలాగే ఫిలిం ఇండస్ట్రీ స్టార్స్ కావచ్చు, వీళ్ళ కేసులలో సంబంధించి కూడా ప్రజలకి ఇది మంచి మెసేజ్ అంటారా, చెడు మెసేజ్ అంటారా వీళ్ళు ఇలా చేయడం అనేది? అంటే ప్రజలు అనేది స్టెప్ నెంబర్ 2 లో పెడతా మేడం. స్టెప్ నెంబర్ 1 లో వీళ్ళ లాంటి సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు కదా, వారికి ఇది ఒక మొట్టకాయ అని చెప్తాను నేను. వారు ఎందుకంటే అమ్మో హర్ష సాయి జానీ మాస్టర్ పరిస్థితి ఎలా అయిందంటే రేపు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు ఎవరైతే ఇంకో విర్రబిగుతున్నారో సోషల్ మీడియాలో, రేపు ఇంకో అమ్మాయి వచ్చి కేసు పెడితే అసలు వీనికి సంబంధమే లేదు అనుకుందాం, ముందు జాగ్రత్త అంటారు, పోయి కేసు పెట్టేసింది అనుకుందాం, వీడు మళ్ళీ ఇదే కంప్లైంట్ మళ్ళీ పరారి, తర్వాత రిమాండ్ జుడు ఇదంతా మళ్ళీ వేరే సబ్జెక్టు. భయం అయితే ఏర్పడింది కదా, రేపు అమ్మాయి దగ్గర పోవాలంటే భయం అయితే ఏర్పడ్డది కదా, ఇది ఓ విధంగా వాళ్ళకి హెచ్చరిక లాంటిది.
ఇది బాగుంది సార్. ఇప్పుడు అమ్మాయిల పట్ల అంటే చిన్నపిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికైనా కానీ అంతం వచ్చే రోజు వస్తుందంటారు. మేడం ఎప్పుడు వస్తుందంటే మేడం, ఒక స్త్రీని చూస్తే నా తల్లి, నా భార్య, నా సోదరి అని ఎప్పుడైతే ఆలోచన పురుషుడికి వస్తుందో అప్పుడే సిస్టమ్ సెట్ అవుతుంది. అప్పటి వరకు సిస్టమ్ సెట్ అవ్వదు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, లేదు ఈ ఆలోచన రాకుండా కూడా నేను ఏదైనా చేస్తా, నేను మొగోడిని అనుకుంటే ఇమ్మీడియట్గా పనిష్మెంట్ అనేది రావాలి. పనిష్మెంట్ రానంత వరకు సిస్టమ్ సెట్ అవ్వదు. ఈ 2 రావాలంటే వ్యక్తిలో గ్రంథాల అవగాహన తీసుకురావడం చాలా చాలా మంచిది మేడం. అనేక గుళ్ళు ఉన్నాయి, అనేక చర్చిలు ఉన్నాయి, అనేక మసీదులు ఉన్నాయి, అనేక దర్గాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికత అనేది లేదు. మనిషిలో భయం అనేది రాలేదు. భయాన్ని కల్పించాలి. నేను హిట్ టీవీ ద్వారా నేను ఈ పూజారులకు లేదా పాస్టర్లకు, మౌలానాలకు విజ్ఞప్తి ఏంటంటే, గ్రంథాల ప్రకారంగా నరకవాసులు ఎవరు అనేది ఒక సబ్జెక్ట్ తయారు చేయండి. రిఫరెన్స్ ఇచ్చుకుంటూ అది మార్కెట్లోకి తీసుకెళ్ళండి. తద్వారా మీ ఫాలోవర్స్ భయపడతారు. ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇలా గనక చేస్తే మేడం సిస్టమ్ 100% సెట్ అవుతుంది. మన ఇండియాకు ఒక కల్చర్ అంటూ ఉంది. ఈ కల్చర్ మీద కొన్ని అడగాలనుకుంటున్నాను సార్. అందులో తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా, అంటే ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు ఇంకెక్కువ అయ్యాయి, చిన్నల పిల్లల మీద అత్యాచారాలు. అంటే ఒక కల్చర్ ఉన్న మన ఇండియాలో ఇలాంటి పద్ధతులు కొంచెం కూడా ఆ బిహేవియర్, ఆ కల్చర్ మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తున్నారంటారు సార్? ఎందుకు ఇలా జరుగుతుందంటారు అసలు? ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే ఒక వారం రోజుల క్రిందట 90 సంవత్సరాల ముసలావిడ మీద కూడా జరిగింది. నిన్న 2 రోజుల క్రితమే సార్, నిన్నగాక మొన్ననే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, చిన్న పిల్లలు. ఇలా చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఎందుకు, ఎప్పుడు ఆగుతాయి, ఎందుకు జరుగుతున్నాయి మేడం? ఇప్పుడు దీన్ని గనక, ఇది మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు, ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు జడ్జి ఏం చేస్తారంటే మేడం, ఏ ఇష్యూ అయినా, అంటే రాజ్యాంగ నిర్మాత మనకిచ్చిన హక్కు ఏంటంటే జడ్జిలకి 360 డిగ్రీస్లో ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, సరే ఇష్యూ జరిగింది, 80 years 90 years ఇష్యూ జరిగిన తర్వాత వీరు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ ప్రశ్నలు ఏముంటాయంటే మేడం, ఇతను ఏ సిచ్యువేషన్లో చేశాడు, నార్మల్గా జరిగిందా, లిక్కర్ తీసుకొని ఉన్నాడా, లేదా ఈయన మానసిక స్థితి బాగాలేదా, ఈ 3 జోన్లో విచారణ జరుగుతుంది. ఈ 3 జోన్లలో ఎక్కడో కూడా బయటపడాలి. లేదు మేడం ఇతను రియల్ గా, అవును మేడం మీరు చెప్పినట్టే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు, మెంటల్ అది బాగాలేదు హెల్త్, లేదా ఆ టైంలో ఈయన లిక్కర్ తీసుకొని ఉన్నాడు, లేదా లేదు మేడం ఈయన నార్మల్ గానే ఉన్నాడు బట్ చేశాడు, ఈ 3 ఇట్లే జరుగుతుంది. ఒకవేళ ఇది పక్కన పెడితే ఈ 2 ఉన్నప్పుడు జడ్జి ఏం చేస్తారంటే, సరే ఈయన నార్మల్గా ఉంటే చేయలేదు కాబట్టి ఇతన్ని కొన్ని రోజులు శిక్షించండి, లేదా ఇతను మెంటల్ కండిషన్ బాగాలేకుంటే ఇతను ఎర్రగడ్డ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈయన మెంటల్ కండిషన్ బాగిన తర్వాతనే ఇతను బయటకు వదిలేండి. ఇది జడ్జి కోణంలో జరిగే ఎంక్వైరీ. అంటే ఎందుకు లేట్ జరుగుతుందంటే ఎంక్వైరీ ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లో డీప్గా వెళ్తే మేడం, లిక్కర్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవునా మేడం? అంటే ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేసి గొడవ ఉండదు కదా. ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేయడం అంటే అది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ గవర్నమెంట్ నడుస్తుంది దాని మీద, అంటే అది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేసి గొడవే లేదు, నువ్వు ఇమీడియట్గా ఆ లిక్కర్ కానీ మెంటల్ కానీ లేదా నార్మల్ కానీ నువ్వు ఎల్బీ స్టేడియంలో ఉరేసేయండి. పిల్లలని ఎవరినైతే అత్యాచారం చేస్తున్నారో లేదా వ్యభిచారం కాన్సెప్ట్ ఉరేయండి మీరు. భయం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది కదా. నెక్స్ట్ టైం జరుగుతాయి మేడం. ఒక్కటే అడుగుతాను సార్ ఇక్కడ, ఎందుకంటే 3 కోణాలలో జడ్జి మాత్రము క్వశ్చన్ చేస్తాడు, ఆ 3 కోణాలలో ఆలోచించి శిక్ష అమలు చేస్తారు అన్నారు. ఒకటి ఏంటి అంటే మానసిక స్థితి బాగోలేక అన్నారు, ఇంకొకటి తను ఏమన్నా డ్రగ్స్ లిక్కర్ తీసుకున్నారా, ఏదో మత్తు పదార్థాలు తీసుకున్నారా అని చెప్పారు, ఇంకొకటి మంచిగుండే చేస్తున్నారా అన్నారు. ఇందులో ఒక చిన్న డౌట్ అండి, అందరికి కూడా డౌట్ కూడా కాదు, అది క్లారిఫై. ఎందుకంటే మానసిక స్థితి బాగున్నా, మత్తు మందులో ఉన్నా, ఎట్లా ఉన్నా, మంచిగా ఉన్నా కానీ కొంతమంది వ్యక్తులు అంటే దుర్మార్గులు అనొచ్చు కూడా వాళ్ళని, వాళ్ళు చేయాల్సింది చేసేసి లాస్ట్లో జడ్జి దగ్గర ఒప్పుకుంటున్నారు నా మానసిక స్థితి బాగలేదు అని. అదొకటి అదేమంటారు కుంటి సాకుగా పెట్టి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అప్పుడు జడ్జిమెంట్ కూడా అది కరెక్ట్ కాదు కదా. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, ఇది కొద్దిగా డీప్ సబ్జెక్టే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, ఒక 10 మందిని చంపాడు అనుకోండి, హత్య చేశాడు, లేదా 10 మందిని మానభంగం చేశాడు అనుకోండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతను 100 మందిని చేశాడు, 100 మందిని మానభంగం చేశాడు, చంపేశాడు అనుకుందాం. ఇంకో వ్యక్తి 1000 మందిని చేశాడు అనుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 10 మందికి వారికి ఏ శిక్ష వేయాలి, 100 మందికి ఏ శిక్ష వేయాలి, 1000 మందికి ఏ శిక్ష వేయాలి మేడం? నన్ను చెప్పమంటారా సార్? ఎందుకంటే నేను ఒకటే అనుకుంటున్నాను, ఈ 10 మందిని చంపేవాడు రేపు 100 మందిని చంపడానికి గ్యారంటీ ఏంటి? అందుకే 10 మందిని చంపినోడికి ఒకటే శిక్ష, వాడికి ఒకటే శిక్ష. నేను న్యాయం ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నా.
ఇప్పుడు 10 మందికి ఒకే శిక్ష ఇస్తున్నారు కదా, అంటే ఉరేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భాషలో ఉరేస్తున్నారు, 100 మందికి ఉరేస్తున్నారు, 1000 మందికి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, న్యాయం ఎక్కడ జరుగుతుంది? జరగదు మేడం, న్యాయం జరగదు దీనికి. అంటే మేడం దీనికి అందుకే అంటే నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ఎవరైతే ఈ స్టేజ్లోకి వెళ్తున్నారో, అంటే అది సెక్షువల్ అనుకోండి, లేదా మీరు అన్నట్టు అగత్యాలు అనుకుంటారండి, వారు ఎలా ఉంటుందండి మేడం, మీరు అన్నట్టు అదే మెంటల్ టెన్షన్, తర్వాత ఒకటి లిక్కర్ అనుకుంటే, లేకుంటే నార్మల్ ఏవైతే విషయాలు టైంగా మనకు జరగాలో, అంటే మేడం ఇప్పుడు మనకు ఆకలి ఉంది, దాహం ఉంది, లేదు అంటే నిద్ర, ఇవి మన బలహీనతలు. సెక్స్ అనేది కూడా మన బలహీనతే. అయితే దేవుడు ఏం చేశారంటే మేడం, దీనికి ఒక రైట్ వే అనేది ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఏంటి రైట్ వే? ఏంటి? మ్యారేజెస్. దీని ద్వారా మీరు తీర్చుకోండి అన్నట్టు. ఇప్పుడు చూడండి మేడం, మేల్ అంటే ఫీమేల్, ఫీమేల్ డాగ్ మేల్ డాగ్. అలాగే మీరు పక్షులు అంటే ఎక్కడ చూసుకున్న ఒక జత ఉంటుంది తప్ప సింగిల్ గా దేవుడు ఎప్పుడు సృష్టించలేదు. నేనేమంటానంటే మేడం, ఇవి రైట్ వేలా జరగకపోయేసరికి మనిషి ఆలోచనలో మార్పు అనేది వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు చూడండి మేడం, మామూలుగా ఒక అబ్బాయిలకు చూసుకుంటే 18, 19, 20, 20 సరే ఇప్పుడు అంటే 21 మేజర్ చేశారు. నార్మల్గా చూసుకున్న ఒక 17, 18 ఇయర్స్ నుంచే వాళ్ళలో ఒక ఫీలింగ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఆ అమ్మాయిలో కూడా చూసుకుంటే ఒక 13, 14, 15 జనరేట్. నేనేమంటాను, సరే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి 18, 21 ఆ టైంలో అయినా రైట్ వేలో వారి గనక పెళ్లి చేసి మీరు వారిని అంటే కనీసం ఏంటంటే మేడం, ఈ సెక్షువల్ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు బయటపడతారు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2 ఇలా చేయడానికి కారణం ఏంటంటే మేడం, నా బాబు సెట్ అవ్వాలి, నా పాప సెట్ అవ్వాలి. ఈ సెట్ అనే పదం ఉంది చూసారు మేడం, ఈ సెట్ అనే పదంలో 30, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వారు కూడా పెళ్లిళ్ళు చేయట్లేదు. ఇప్పుడు కూడా మీరు సర్వే తీసుకోండి, 30, 35 వరకు పెళ్లిళ్ళు జరగట్లేదు. ఎందుకు? నేను సెట్ అవ్వాలి. నేను అంటే మేడం, ఒక సర్పంచ్ ఉన్నాడు, మన కోరిక ఏముంటుంది అంటే, నేను రేపు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది. ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ప్రధాని, ఇలా చూసుకుంటూ పోతే ఇక జీవితం వాడు ఎప్పుడు సెట్ కాదు మేడం. ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి, అది రైట్ వేలో జరగాలి. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, మనం మామూలుగా అంటాం, అరే కుక్కని చూసైనా నేర్చుకోరా అంటాం. ఇప్పుడు కుక్కల పరిస్థితి ఎలా ఉంది తెలుసా మేడం, అమ్మ మన మనిషిని చూసి నేర్చుకునేటట్టయితే మనం మీకు ఆశ్చర్యపోని చెప్తాను, నా రీసెర్చ్ చెప్తాను మేడం. ఒక మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వెళ్ళి క్రాసింగ్ చేయాలంటే ఫీమేల్ డాగ్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. మీకు విషయం తెలుసా? ఫీమేల్ డాగ్ నుంచి సిగ్నల్ వస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి. సిగ్నల్ ఇచ్చింది. మరి కుక్క కంటే హీనం అయిపోయినా మేడం మనం, మనుషులు కుక్క కంటే హీనం అయిపోయినాము. చిన్న పిల్లలను అత్యాచారం, పెద్దవాళ్ళని అత్యాచారం అంటే అస్సలు ఇక ఈ సెక్షువల్ కోణంలో మాత్రం అసలు బౌండరీస్ లేకుండా బ్రతుకు. ఎందుకు? కారణము ఈ తప్పు చేస్తే నాకు ఇమ్మీడియట్ గా ఈ శిక్ష ఉంటుందనే భయం మనిషిలో లేకపోవటమే. ఈ తప్పు జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా 1 వీక్ మీరు ఊరేసేయాలి అంతే, ఇంకా ఆలోచించొద్దు. అప్పుడు 100% నెక్స్ట్ వాడు చేయాలంటే భయపడతాడు. అలా కాకుండా మీరు వాడిని కోర్టులో అది చేసి మెంటల్ కండిషన్, గిక్కరు ఇవన్నీ సాకులు చెప్పనేవద్దు. ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, అత్యాచారం చేసిన వాళ్ళకి ఊరే అని చెప్పేయాలంతే. మీరు అప్పుడు తర్వాత గ్రాఫ్ చూసుకుంటే ఇంకొకటి భయపడడానికి కూడా ఇదిగా ఉంటుంది. 100% చనిపోతే కూడా చనిపోతాడు, 100% చనిపోవాలి. ఇప్పుడు మహిళా సంఘాలు ధర్నా చేయట్లా, వాళ్ళు ఊరేయాలా, వాళ్ళు అట్లా చేయాలి చేయండి, ఒక రోజు ఊరేయండి. నెక్స్ట్ టైం 100% అప్పచెప్పట్లేరు కదా సార్, ప్రజలకి దొరకనియట్లేరు కదా. సిస్టమ్ అలా ఉంది అని చెప్తున్నా నేను. అందుకే 360 డిగ్రీస్ అని స్టార్టింగ్ లో ఎందుకు చెప్పాను, సిస్టమ్ అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే మరి అన్ని జరుగుతున్నప్పుడు అన్నిటిని కూడా అరికట్టలేని పరిస్థితుల్లో ఈ న్యాయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, జడ్జిమెంట్లు ఎందుకు సార్? అయితే ఇదే మేడం, ఇప్పుడు పరిస్థితి ఇహలోకం ఎలా ఉందంటే మేడం, రొటీన్ లైఫ్ గా బ్రతకాలి అంతే. పరిస్థితి అలానే ఉంది, శిక్ష లేవు. అది ఇండియా విషయానికి వస్తే చెప్తున్నా. అదే మీరు అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళండి మేడం, ఈ శిక్ష చేస్తే ఇమీడియట్ గా పనిష్మెంట్ ఉంటుంది. మీరు అబ్రాడ్ కంట్రీస్ లో మీరు రిపోర్ట్ తీయండి, అబ్రాడ్ ఏ కంట్రీస్ అయినా తీయండి, యూకే తీయండి, యూఎస్ తీయండి, లేదా సౌదీ తీయండి, ఏదైనా తీయండి, క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సౌదీలో మాత్రం పబ్లిక్ గా సార్, పబ్లిక్ లో ఊరేస్తారు మేడం. క్రైమ్ రేట్ లేదు అక్కడ, క్రైమ్ రేట్ లేదు, చాలా తక్కువ ఇండియాతో కంపేర్ చేస్తే. ఎందుకు? ఇమ్మీడియట్ గా శిక్షలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇక్కడ శిక్షలు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఇంప్లిమెంటేషన్ అవుతాయి, ఇది 100% రిజల్ట్ వస్తుంది. సిచ్యువేషన్ ఎలా ఉందేమో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా సార్. మరి ఇప్పుడు ఈ మూసీ నదులు, హైడ్రాలు ఇవన్నీ తెచ్చే బదులు మరి ఇలాంటి శిక్షలు అమలు చేసేటట్టుగా ప్రభుత్వం తీసుకురావచ్చు కదా సార్. 100% మేడం. వ్యభిచారానికి, అత్యాచారాలకు, దొంగతనాలకు కొన్ని చట్టాలు, కఠినమైన చట్టాలు, ఏ విధంగా అయితే ఇప్పుడు హైడ్రా అని చెప్పి కూల, అలాంటి చట్టాలు తీసుకొస్తే మేడం క్రైమ్ రేట్ ఇమీడియట్ గా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి మేడం, నన్ను ఎవ్వరు ఏం చేయరు అనుకుంటే నేను ఇంకా బరి తగ్గించేస్తా. లేదురా నేను ఈ తప్పు చేస్తే నాకు ఇమీడియట్ గా ఈ శిక్ష ఉంది అనుకుంటే 100% నీ కంట్రోల్లో ఉంటా. అది లేకుంటే ఎలా సిస్టమ్ ఎలా కంట్రోల్ అవుతుంది మేడం? నేను ఏమంటున్నానంటే, గ్రంథాలు మనకు చెప్తున్న సారాంశం ఏంటి? ఒక స్త్రీ అంటే ఎవరినైతే నువ్వు అత్యాచారం చేయాలనుకుంటున్నావో, ఎవరితోనైతే వ్యభిచరించాలనుకుంటున్నావో, గ్రంథాలు మనకిచ్చే సారాంశం ఏంటి? వారు ఒకరికి భార్య, ఒకరికి తల్లి, ఒకరికి సోదరి అనే సంగతి మనం మర్చిపోయాం మేడం. ఇప్పుడు మన తల్లినో, మన సోదరినో, మన భార్యనో ఎవరితోనైనా వ్యభిచరించడం మనం ఇష్టపడతామా మేడం? అలాంటప్పుడు వేరే వారితో వ్యభిచరించడం, వేరే వారితో అత్యాచారం వారు ఎలా ఇష్టపడతారు మేడం? ఈ నాలెడ్జ్ మనలో రావాలి.
ఈ ఎడ్యుకేషనల్లో ఈ సిస్టంలో ఈ మార్పు అనేది తేవాలి అంట నేను అనేది. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు స్కూల్ సెక్టర్, కాలేజ్ సెక్టర్, యూత్ సెక్టర్, అంటే ఇక్కడ నుంచే మనం గనక వీళ్ళలో మంచి పునాది వేయగలిగితే ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎక్కడ మేడం, ఇంటర్నేషనల్ స్కూల్లో మా బాబు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, మా బాబు పలానా కాలేజ్లో చదువుతాను సంతోషపడడం తప్ప అసలు మా బాబులో మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, అసలు ఎలాంటి మార్పు ఉంది అనేది మర్చిపోయాం మేడం. నేను డిమాండ్ చేస్తున్నా హిట్ టీవీ నుంచి ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ లేదా ప్రతి కాలేజ్లో సంస్కృతం ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టండి మీరు. ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు మేడం, వానికి గీత పరిచయం చేయించండి, వానికి వేదాలు పరిచయం చేయించండి. ఒక క్రిస్టియన్ ఉన్నాడు, వానికి బైబుల్ పరిచయం చేయించండి. ఒక ముస్లిం ఉన్నాడు, వానికి ఖురాన్ పరిచయం చేయించండి. మీకు మంచి చెడు అందులో ఉన్నాయి, అది పరిచయం చేయించకుండా ఎవరో రాసిన పుస్తకాన్ని మీరు చదివేసి మా కొడుకు పలానా ఇంటర్నేషనల్ స్కూల్ మాకు కాలేజ్ ఇలా అంటే అది కాదు మేడం. మోరల్ వాల్యూస్ ఉన్నాయి అక్కడ మేడం. మీకు భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మేడం. అలా 16వ అధ్యాయంలో 23వ వాక్యం తీసి చదవండి మీరు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నువ్వు ఏ పని చేయాలన్నా నీకు ప్రామాణికం శాస్త్రము, నువ్వు శాస్త్రాన్ని అనుగుణంగా పని చేసినట్టయితే నీకు ఇహలోకంలో పరలోకంలో మోక్షం ఉంటుంది అని చెప్తున్నాడు మేడం. ఇప్పుడు ఒక చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి లేదా కెమెరా అనుకోండి, ఏదైనా మనకు ఒక చిన్న అది ఇస్తారు, మాన్యువల్ బుక్ అంటారు. నేను అది చూసుకుంటేనే మనం దాన్ని పర్ఫెక్ట్గా మనం ఆపరేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇంత పెద్ద శరీరం మేడం, దేవుడు ఇలానే పుట్టించి వదిలేశాడు ఆ మనుషుల్ని కాదు, ప్రతి ఒక్కరికి ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ శాస్త్రాన్ని గనక మనం పట్టుకొని వెళ్తే మన 100% సెట్ అయింది. కృష్ణుడు అర్జున్ చెప్తున్న విషయం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అనుకుంటే నువ్వు ఇహలోకంలో ఫెయిల్ అవుతావు, పరలోకంలో నీకు నరకం ఉంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మేడం విషయం. ఇది ఎంత పెద్ద విషయం మేడం, ఇది ఎంతమంది పిల్లలకు తెలుసు? మీరు శాస్త్రాన్ని నేనేమంటే స్క్రిప్చర్స్ కి మనుషులు దూరం అయిపోయారు మేడం. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే, ఏమో మనం చనిపోయిన తర్వాత నరకము స్వర్గము ఎవడికి తెలుసు కానీ ఉన్నప్పుడే అన్ని అనుభవిద్దాం రా బాబు, ఆ నరకం తర్వాత చూసుకుందాం అనే ఇదిలో ఇదైపోయినారు సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నా మేడం, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది లేదా ఒక పెద్ద కాలేజ్ ఉంది, ఒక ఎంఏడ్ బిఎడ్ టీచర్స్ ఉంటారు. ఎంఏడ్ బిఎడ్ పెద్ద క్వాలిఫికేషన్ కదా మేడం. నేను అడుగుతున్నాను, వారు ఊరికే పాఠాలు చెప్పేస్తున్నారా, టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నారా? టెక్స్ట్ బుక్స్ బేస్ మీదే కదా మేడం. ఎంత పెద్ద టీచర్ అయినా టెక్స్ట్ బుక్స్ బేస్ చేసి చెప్పాలి, సొంతంగా అయితే చెప్పడానికి లేదు కదా. నేను అడుగుతున్నాను మేడం, ఎవరో గురువు చెప్పాడు, మా పంతులు చెప్పాడు, మా అమ్మ నాన్న చెప్పారు, ఇది కాదు మేడం. టెక్స్ట్ బుక్ మనకేం చెప్తుంది అంటే, గ్రంథం మనకేమి చెబుతుంది అనే నాలెడ్జ్ గనక పిల్లలలో పెద్దల్లో వస్తే మేడం 100% మార్పు వస్తుంది. ఎందుకంటే మంచి చెడు అక్కడ ఉంది మేడం, అది వదిలేసాం అంటే న్యాచురల్ వదిలేసి ఆర్టిఫిషియల్ పట్టుకున్నాం. ఇప్పుడు స్వర్గ నరకాలు ఎక్కడ ఉన్నాయి అంటే మేడం అందరి కాన్సెప్ట్ లేనప్పుడు మనకి విషయాలు ఎలా తెలుస్తాయి? అరే నేను మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలం, నాకు నరకం ఉంది, నాకు అక్కడ శిక్ష ఉంది, మళ్ళీ నాకు ఇదే శరీరాన్ని ఇస్తారు, నన్ను కాలబెడతారు. గరుడ పురాణంలో అనేక అధ్యాయాలు ఉన్నాయి మేడం. ఎవరు నరకవాసులు ఎవరు స్వర్గవాసులు గరుడ పురాణం మనకు బోధిస్తుంది. బైబిల్లో అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో అనేక వర్సెస్ ఉన్నాయి. ఈ హిందూ ముస్లింని క్రిస్టియన్ కూర్చోబెట్టేసి అరే మీ స్క్రిప్చర్స్లో స్వర్గానికి వెళ్ళాలంటే ఇది, నరకానికి వెళ్ళాలంటే ఇది, స్వర్గ నరకాలు ఇవి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, రిలేషన్స్ని ఎలా కాపాడుకోవాలి, దేవుడు మనకి ఏం చెప్తున్నా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, సబ్జెక్ట్ అంతా ఇందులో ఉంది కదా మేడం. మంచి చెడు ఇందులో ఉంది కదా, ఇది వదిలేసి ఆర్టిఫిషియల్ని పట్టుకున్నారు. సో సొసైటీలో తరగలబడ్డది. మీరు స్వర్గం నరకం గురించి ఇంత చెప్తున్నారు సార్, కానీ ఇప్పుడున్న యువత మాత్రము మేము డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడమే మాకు స్వర్గము, మేము అమ్మాయిలను అనుభవించడమే మాకు స్వర్గము, ఈ డ్రగ్స్ లేకపోతే మాకు నరకము, ఇలా డ్రగ్స్కి ఇప్పుడున్న యువత చాలా అడిక్ట్ అవుతుంది. ఎందుకంటారు? డ్రగ్స్ అడిక్షన్ అసలు చాలా ఇబ్బంది, వరల్డ్ వైడ్గా ఉన్న సమస్యనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత దీనికి సపరేట్గా టీంను కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ చేస్తున్నారు. అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. వీక్లీ వన్స్ మనం అనేక పబ్బులలో డైలీ కరెక్ట్ అన్నారు మీరు. నేను వీక్లీ వన్స్ అనేది పెద్ద మాట, మీరు డైలీ అన్నారు. చూడండి మేడం, ఇందులో పేరెంట్స్ది కీలక బాధ్యత ఉంటుంది, వారు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ది కీలక బాధ్యత ఉంటుంది, ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిది కీలక బాధ్యత ఉంటుంది. నేనేమంటున్నా, డ్రగ్ అడిక్షన్, ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే మనిషి మెంటాలిటీ 360 degrees చేంజ్ అయిపోతుంది. వాడు ఏం చేస్తున్నాడో కూడా మనకి తెలియదు, ఎలాంటి హానికరం అంటే మేడం. నేను అదే చెప్తున్నాను, కఠినమైన చట్టాలు గనక తీసుకొస్తే డ్రగ్ అడిక్షన్ నుంచి కూడా మనం బయటికి తీసుకురావచ్చు. నేను ఈ పని చేస్తే నాకు ఈ శిక్ష ఉందని మనిషికి తెలియాలి మేడం. సరే స్వర్గ నరకాలు కొద్దిసేపు పక్కన పెట్టండి, నాకు ఇహలోకంలోనే రేపు నాకు ఉరి పడుతుంది, లేకుంటే రేపు నాకు యావజ్జీవ శిక్ష పడుతుంది అనే భయమే మనిషికి లేకుండా పోయింది కదా మేడం. డ్రగ్ అడిక్షన్ నుంచి మనిషి బయటపడాలంటే ఏ స్కూల్లో అయితే అబ్బాయి చదువుతున్నాడో, ఏ కాలేజ్లో అయితే పిల్లలు చదువుతున్నారో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మోరల్ వాల్యూస్ యాడ్ అవ్వాలి. మోరల్ వాల్యూస్ లేవు మేడం, అంతా ఏ గ్రేడ్ మీదే నడుస్తుంది తప్ప మోరల్ వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక పల్లెటూరు తీసుకోండి, పల్లెటూరులో ఒక దొంగ ఉన్నాడు, వాడు అస్సలు ఏబిసిడి కూడా వానికి రాదు. వాని వల్ల నష్టం ఏందో తెలుసా మేడం? ఆ ఊరికే నష్టం. అదే పల్లెటూరు తీసుకోండి, వాడు అసలు టాప్
టాప్ మంచి చదువుకున్నాడు, బీటీలో మొత్తం బీటెక్లో ఐటీ మొత్తం చేస్తున్నాడు, వాడు దొంగ అయితే మేడం ప్రపంచానికి నష్టం. వాని తెలివి ఎక్కడ ఉపయోగిస్తాడు మేడం? ఐటీలో ఉపయోగించి మొత్తం ఆన్లైన్ మోసాలు చేస్తుంటాడు వాడు. నేను అడుగుతాను, ఇప్పుడు ఎడ్యుకేషన్లో తప్పుందా, వానిలో తప్పుందా? చూడండి మేడం, ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ అనేది రాదో, సిస్టమ్ అనేది ఉండదో, పిల్లలలో మార్పు రాదు. నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను, సంస్కృతాన్ని ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టండి, ఇస్లామిక్ స్కూల్స్లో అరబీని ఫస్ట్ లాంగ్వేజ్లో పెట్టండి. అసలు వారి వారి మాతృభాషలో ఏముందో పిల్లలకి తెలియాలి. తెలుస్తేనే కదా మేడం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసేది. నేనేమంటానంటే మేడం, 10+10 = 20 అని టక్కున అనేస్తారు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే 20 నమ్మట్లేదు, 25ని నమ్ముతుంది. అరే అదేంటి మీరు 20 చెప్తారు, మా సార్ 25 చెప్పారు, మా తల్లిదండ్రులు 25 చెప్పారు, మా గురువు 25 చెప్పారు, మా పంతులు 25 చెప్పారు, టెక్స్ట్ బుక్ను వదిలేశారు, వాళ్ళు చెప్పింది ఫాలో అవుతున్నారు మేడం. గ్రంథాలు కరెక్టే, బోధకులు తప్పుగా బోధిస్తున్నారు. ఎప్పుడైతే బోధకులు గ్రంథం ప్రకారంగా బోధిస్తే మేడం 100% సిస్టమ్ సెట్ అవుతుంది. లేదు అంటే ఇంతకు ముందు ఉన్నంతగా ఇప్పుడు గత ఒక 10-15 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా కూడా విద్యను చెప్పే పంతులు ఇప్పుడు అలా లేరు. లేరు మేడం, అలాంటి విద్య లేదు, అలాంటి పంతులు లేరు. వాస్తవంగా చెప్పాలంటే అంత క్లుప్తంగా వివరించే వాళ్ళు లేరు, ఓపిక లేదు. ఫస్ట్ ఇప్పుడు మన సిలబస్ చూసుకుంటే మేడం ఆల్ ఓవర్ ఇండియాలో మన సిలబస్ ఎలా ఉందంటే 5 సిలబస్ మీద మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆధారపడి ఉంది. ఒకటి స్టేట్ సిలబస్, రెండోది సెంట్రల్ సిలబస్, మూడోది ఐసిఎస్సి సిలబస్, నాలుగోది ఐబీ సిలబస్, ఐదోది ఐజీసీఎస్సి సిలబస్. ఈ సిలబస్ బేస్డ్ మీద ఈ సిలబస్ అంతా కూడా మనుషులు రాసిన సిలబసే. స్టేట్ అనేసరికి కొంత పరిధి ఉంటుంది, సెంట్రల్ ఢిల్లీ పరిధి ఉంటుంది, ఐసీఎస్ సిలబస్ ఇంటర్నేషనల్ పరిధి ఉంటుంది, ఐబీ ఐజీసీఎస్సి కేంబ్రిడ్జ్ సిలబస్ ఉంటుంది మేడం. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సిలబస్ వాడు బీటెక్ చదివినా, ఐజీసీఎస్ వాడు 7th క్లాస్ చదివినా ఒకటే. సిలబస్లో అంత మార్పు ఉంది. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే మేడం ఇంటర్నేషనల్ ఆథర్స్ని తీసుకొని ఆ బుక్ని పిల్లలకి ఇస్తున్నారు, కానీ అందులో మోరల్ వాల్యూస్ లేవు, గ్రంథాల అవగాహన లేదు. దేవుడు ఏంటి, దయ్యం ఏంటి, స్వర్గ నరకాలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, మోరల్ వాల్యూస్ ఏంటి. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మేడం అంటే ఏంటి, వ్యక్తి నిర్మాణం. అసలు వ్యక్తి నిర్మాణమే జరగనప్పుడు వాడు ఇప్పుడు చూడండి మేడం, క్రైమ్ రేట్ కనుక మీరు చూసుకుంటే, ఇప్పుడు నేను మన ఇద్దరం చెంచల్గూడనో చెర్లపల్లి వెళ్దాం మేడం, ఎంఆర్ఓలు ఉన్నారు జైళ్ళల్లో, సిఐలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంచి మంచి ఐటీ దిగ్గజాలు ఉన్నారు. మరి వాళ్ళు చదువుకోలేదా మేడం? మరి వారెందుకు క్రైమ్ చేశారు? నేను అదే చెప్తాను, మోరల్ వాల్యూస్ లేని సిలబస్ మనం ఇప్పుడు చదువుతున్నాము. మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా ఒక పీరియడ్ పెట్టేసేయాలి. 7 పీరియడ్ ఉంటే 1 పీరియడ్ స్క్రిప్చర్స్కే పెట్టాలి. స్క్రిప్చర్లో ఏముంది, మనకు ఏముంది, అలా మనం కామన్ పాయింట్ చూసుకుంటే మేడం, అది ఖురాన్ గనక, బైబిల్ గనక, వేదాలు గనక ఇట్లా కామన్గా చూసుకుంటే, మనను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మీ చేసే ప్రతి కర్మ అది మంచైనా చెడైనా దాని లెక్క అక్కడ తీసుకుంటాడు. మంచి అయితే మంచి ప్రతిఫలం, చెడైతే చెడు ప్రతిఫలం అనే గనక ప్రజల్లో పిల్లల్లో వేసే మేడం. ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాం మేడం, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, నేను ఏదైనా చేయాలంటే అది సీసీ కెమెరా ఉంది, నన్ను ఎవరు చూస్తున్నారేమో అటెన్షన్తో ఉంటా. నేను అంటే మేడం మనందరినీ పుట్టించిన దేవుడు అయితే చూస్తున్నాడు కదా మేడం. ఆ భయం మనిషిలో రావాలంటే మీరు మనిషికి గ్రంథాల పరిచయం చేయాలి, మోరల్ వాల్యూస్ ఏందనేది చెప్పాలి. ఎంతసేపు సిలబస్ ఏదో పొద్దున పోతున్నా సాయంత్రం వస్తున్న పేరెంట్స్ పరిస్థితిని చాలామంది పేరెంట్స్తో మాట్లాడితే ఏమంటారు మేడం, ఏదో సార్ 7:30 స్కూల్ బస్ వచ్చేస్తుంది, మేము వదిలేస్తున్నాం, మళ్ళీ 3:30కి తెచ్చేసుకుంటున్నాం, ఇంతవరకు ఆగిపోయారు తప్ప అసలు మా పిల్లల పరిస్థితి ఏంటి, స్కూల్లో ఏం చదువుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏంది, అసలు ఏ ఆథర్ పుస్తకం అది, పిల్లల సిలబస్ ఏంటి, లేనే లేదు. ఇంటికి వస్తే టీ ఫ్రీ స్నాక్స్, మళ్ళీ ట్యూషన్, మళ్ళీ వాడి ఇంటికి వస్తే తినాలా, పడుకోవాలా, మళ్ళీ పొద్దున్న స్కూల్. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్రిటీస్, ముఖ్యంగా జానీ మాస్టర్ చాలా నేషనల్ అవార్డు గ్రహీత, తను చాలా పెద్ద పేరు తెచ్చుకున్న తను డ్యాన్స్ మాస్టరు ఇండస్ట్రీలో కూడా. అలాంటి వ్యక్తికి తను మైనర్గా ఉన్నాను అని చెప్పేసి, మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద అఘాయిత్యం చేశాడు అని తన కొలిక్ అయినటువంటి తను కూడా కొరియోగ్రాఫరే కేసు పెట్టింది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు కరెక్ట్ లేదా అని అంటారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, చిన్న ప్రజల్లో చిన్న డౌట్ ఇదవుతుంది. ఎందుకంటే అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి చేసినప్పుడు లేని అబ్జెక్షను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా తనతో ఉండి ఇప్పుడు కేసు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది మేడం? 100 ప్రశ్నలకు సమాధానం అన్నట్టు మేడం. జానీ మాస్టర్ ప్రస్తుతం అయితే కస్టడీలో ఉన్నారు. అవును. రిలేషన్స్ బాగున్నప్పుడు ఎలాంటి కేసెస్ ఫైల్ అవ్వవు మేడం, అది మైనర్ అనుకోండి, మేజర్ అనుకోండి. ఎప్పుడైతే రిలేషన్స్ బాగుంటాయో, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటాయో, అది ఎవరైనా పర్లేదు. ఎప్పుడైతే రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయో, ఈగో యాటిట్యూడ్ అయిపోయి నువ్వింత నేనింత, నువ్వింత సంపాదన, ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయాడో, పలానా టైంలో ఇది చేశాడు కదా, మొన్న ఇది చేశాడు కదా, లేదా ఆ ఎవిడెన్స్ పెట్టేసి, చట్టాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మేడం కొద్దిగా లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి. అది తీసుకొని నేను కేసు ఫైల్ చేసేసి వాడిని బ్లేమ్ చేయాలంటే మేడం
ఇండస్ట్రీలో చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఓపెన్గా కామెంట్ చేసిన విషయం ఏంటంటే రిలేషన్స్ బాగున్నప్పుడు అమ్మాయి ఏమనలేదు, డిస్టర్బ్ అయినప్పుడు మాత్రం వచ్చి అంటే చట్టాలను తన అనుకూలంగా వాడుకుంటుంది అనే విషయం. అయితే ఇక్కడ జానీ మాస్టర్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ అయిందో జానీ మాస్టర్కి ఫోన్ వెళ్తుంది, పలానా అమ్మాయి వచ్చి మీకు కంప్లైంట్ ఫైల్ చేసింది, మీ వివరణ చెప్పండి. మేడం రూల్ ఏంటంటే మేడం, కంప్లైంట్ ఫైల్ అయిన 24 hours వరకు ఎఫ్ఐఆర్ కాదు. ఆయన వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాతనే ఆ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఈయన కంప్లైంట్ ఫైల్ అని తెలిసి నా పరారీలో ఉన్నాడు. సో ఇంకా ఈ అమ్మాయికి సపోర్ట్ దొరికింది, తర్వాత గోవాలో దొరకడం మీద అంతా ఇప్పుడు అంతా నడుస్తుంది. నేను అదే చెప్తున్నాను మేడం, ఇప్పుడు రిలేషన్స్ బాగున్నప్పుడేమో మంచిగా ఉన్నారు, రిలేషన్స్ డిస్టర్బ్ అయిన తర్వాత కేసు ఫైల్ అవ్వడం, ఇది వాట్ ఎవర్ ఇట్ మే మేడం. ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఇలానే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, అన్ని ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు అదే అమ్మాయిని మేము ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా ఇలా ఇవన్నీ ఓపెన్ ఫ్రీ అయిపోయినాయి మేడం. ఏదైనా మేము చేసుకోవచ్చు, మనం అడిగేటోళ్ళు. ఇప్పుడు అందులో సెలబ్రిటీస్ అనుకోండి, ఎవరు అనుకోండి, ఇప్పుడు బంతి ఎంత ఎత్తు మనం ఇక్కడ అంత పైకి వెళ్ళినట్టు మళ్ళీ అంతే తొందర కింద పడిపోతుంది. ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు మేడం మనుషులు. అంటే ఈ విషయంలో కొన్ని రూమర్స్ కూడా ఇదవుతున్నాయి సార్, ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు. ఏమని అంటున్నారంటే, ఇప్పుడు జానీ మాస్టరు ఇంత హైప్కి రాకముందు కూడా అమ్మాయి తనతోనే ఉంది, అప్పుడు ఎలిగేషన్స్ చేయలేదు, ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చినాక మ్యారేజ్ చేసుకోమని అడుగుతుంది, చేసుకోనందుకే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది. అంటే స్థాయిని బట్టే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు మేడం డైరెక్ట్ గా ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ అనే పదం మేడం. ఇప్పుడు నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, నాకు ఆ టైంలో కమిట్మెంట్స్ ఇచ్చావు, నాకు ఇప్పుడు చెయ్యి, లేదంటే నేను కేసు పెడతా. ఇప్పుడు వాస్తవంగా ఇంటర్వ్యూ ఏందనేది మీకైనా నాకైనా జానీ మాస్టర్ అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, ఇప్పుడు ఆయన వచ్చి ఓపెన్ గా చెప్పాలి ఇది జరిగిందని, లేదా అమ్మాయి అన్న వచ్చి ఓపెన్ గా మాట్లాడాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మేడం, ఆ టైంలో ఇలా, ఈ టైంలో ఇలా, కాబట్టి నువ్వు అక్కడ కేసు ఫైల్ చేసినా నాకు బ్లాక్ మెయిల్ చేయి, నాకు ఇంత ఇద్దరి మధ్యలో ఏం డిస్టర్బెన్స్ అయిందో అక్కడ చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే మేడం, అది ఎంత పెద్ద విఐపీ అయినా లేకుంటే ఎంత చిన్న వ్యక్తి అయినా తప్పే, ఎవరినైనా శిక్షించాల్సిందే. కానీ నువ్వు పరారీలోకి వెళ్ళడం తప్పు. నీ కంప్లైంట్ ఫైల్ అయింది, నువ్వు వెళ్ళి మాట్లాడు, చెప్పు, ఆ టైంలో ఇలా జరిగింది, ఈ టైంలో ఇలా ఉంది పరిస్థితి చెప్పు. రియల్గానే నువ్వు తప్పు చేసావా, దానికి పరిహారం చెల్లించు, అంతే తప్ప నువ్వు పరారీలోకి వెళ్ళి మళ్ళీ నేను వచ్చేసి నేను ఇలా అంటే అనవసరంగా నా రెప్యుటేషన్ దెబ్బతిన్నది, జనసేన నుంచి సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఈక్వేషన్ జరుగుతాయి. నేను అమ్మాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మేడం, మీరు రిలేషన్స్ బాగున్నప్పుడు ఒక లైఫ్గా అంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మంచిగా జర్నీ చేసి రిలేషన్ డిస్టర్బ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి ఇలా చేయడం అనేది తప్పు అని చెప్తున్నాను. అక్కడ నువ్వు కంట్రోల్ ఉండాల్సింది, అక్కడ ఎందుకు నువ్వు కంట్రోల్ తప్పావు మరి? ఇప్పుడు ఇక్కడ నేను జానీ మాస్టర్ సపోర్ట్ చేయట్లేదు, నువ్వు అక్కడ ఎందుకు కంట్రోల్ తప్పావు మరి? అక్కడ నీ ప్రమేయం ఉంది కదా, మరి అక్కడ నువ్వు కంట్రోల్ ఉంటే ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చేది కాదు కదా. ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా సరే, ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు జానీ మాస్టర్, కానీ ఇంకా కొన్ని రోజులకైనా ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది అని తేలితే ఖచ్చితంగా శిక్ష అమ్మాయికి కూడా వర్తిస్తుంది. శిక్ష పడుతుంది, డిఫమేషన్ కేసు అయ్యొచ్చు, నష్టపరిహారం, నేను ఒక సెలబ్రిటీని నన్ను ఇంత డ్యామేజ్ చేసిందని నష్టపరిహారం కూడా అమ్మాయి మీద వేయొచ్చు. జానీ మాస్టర్ కి పూర్తి రైట్స్ ఉన్నాయి మేడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, రాచకొండ కమిషనరేట్లో మహేష్ భాగవత్ సిపి ఉన్నప్పుడు రాంపల్లి చౌరస్తాలో, నాగరం కీసర రాంపల్లి చౌరస్తాలో ఒక అమ్మాయి ఎంత పెద్ద డ్రామా చేసింది, ఆటో డ్రైవర్ నన్ను కిడ్నాప్ చేశారు అనే ఆడియో కూడా హల్చల్ అయింది. దాని తర్వాత తేలింది ఏంటిది, అసలు ఆటో డ్రైవర్లకు అమ్మాయికి సంబంధమే లేదు, అమ్మాయి లవ్ అఫేర్ లో వెళ్ళింది. ఆటో డ్రైవర్లను మేడం పోలీస్ స్టేషన్ లో పిలిపించి కొట్టారు తెలుసా, నిజాలు చెప్పారు. అప్పటికే ఆటో డ్రైవర్లు ఒప్పుకున్నారు, సార్ మేమేం తప్పు చేయలేదు. తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చేసి లేదండి ఇది, తర్వాత అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు సార్, కేవలము అబ్బాయిదే తప్పు అంటే అబ్బాయిదే తప్పుడు ఎప్పుడు ఉండాలి, స్టార్టింగ్ డేనే ఉన్నప్పుడే అబ్బాయిల తప్పు ఉంది, నా పట్ల ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని నువ్వు స్టార్టింగ్ డేనే దానికి చెక్ పెట్టుంటే నిజంగా నీ వైపు న్యాయం ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యి, కొన్ని నెలలు ట్రావెల్ అయ్యి తర్వాత కేసు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమో, ఇది రేపు నేరం అని తెలిస్తే ఖచ్చితంగా శిక్ష అమలు అవుతుందనే విషయం వాళ్ళు గ్రహించాలి. 100% గ్రహించాలి. ఈ విషయంలో చాలా మంది మహిళా సంఘాలు, లేడీస్ తర్వాత రియలైజ్ అయ్యారు, అరే రియల్ గానే జరుగుంటే ఆ టైంలో రావాలి కదా, అప్పటికి అంత అయిపోద్ది కదా. ఇప్పుడు వచ్చేసి ఆయన ఇంత పిచ్ లో ఉన్నప్పుడు ఇలా చేయడము అంటే ఒక విధంగా వాళ్ళకి అర్థమైపోయింది, కుటుంబం అంతా స్పాయిల్ అయిపోయింది కదా మేడం. అన్నట్టు అర్థమైపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా చేసి ఇందులో జానీ తప్పేం లేదు, సరే ఉండొచ్చేమో, ఉన్నప్పుడు అప్పుడు రావాలి కదా, ఇప్పుడు తీసుకొచ్చి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయింది, అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి రియల్ గా మేడం ఇది రేపు గనక ఆయన రిమాండ్ స్టేట్మెంట్ లో ఈయన క్లియర్ అని తేలితే ఈయన బయటకు వస్తాడు, అమ్మాయి లోపలికి వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. ఇలాంటివి రేపు ఫర్దర్ గా ఎవరైనా చేయాలనుకున్నా కూడా మేడం ఇదే రిపీట్ అవుతుంది. అదే ఇదిలోనే యూట్యూబ్ స్టార్, పెద్ద ఫేమస్ యూట్యూబ్ స్టార్ హర్ష సాయి, తను ఎంతో మందికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. తన నుంచి కూడా పేదవాళ్ళందరికీ వెహికల్స్ కొనియడం కానీ, డబ్బులు సహాయం చేయడం కానీ, వాళ్ళకి ఇండ్లు కట్టించడం, చాలా రకాలుగా కూడా చాలా ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి.
మరి తన మీద కూడా ఒక అమ్మాయి ఇదే కేసు, నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పేసి, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నా వీడియోలు తీశాడు, ఇవన్నీ చెప్తున్నారు. అంటే వీళ్ళకు ముందుగా ఎందుకు ఇచ్చేయట్లేదు? ఇప్పుడు ఒకటొకటి జరుగుతుంటే అది చూసుకొని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇంకా రీసెంట్ గా 2 రోజుల క్రితము తేజ అనే అతను ఫోక్ సింగర్ మీద కూడా అయ్యింది. అలాంటిది ఎందుకు ఇలా? అంటే ఇన్ని రోజులు ఏమో పక్కకుండేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళని వాడుకున్నారు అనుకోవచ్చా లేడీస్ అయినా సరే? ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఏదైతే జరిగిందో ఈ హర్ష సాయి విషయంలో కూడా అలానే జరిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రిలేషన్స్ బాగున్నప్పుడు అక్కడ కూడా ఏం జరగలేదు. ఎక్కడైతే ఇక్కడ డిస్టర్బ్ అయ్యేదో అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, మళ్ళీ ఇతను కూడా సేమ్ పరారీలు ఉండడం, ఇదంతా జరిగింది. నేనేమంటాను మేడం, యూట్యూబ్లో వెళ్ళేసి అదే వీడియోస్ పెట్టేసి అతనికి డబ్బులు ఇవ్వడం, లక్ష, నేను అంటే ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మనం అది ఆలోచించాలి. ఎంతసేపు డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు మేడం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా బెట్టింగ్స్, జూదం అనేది గ్రంథాల ప్రకారంగా నిషేధించబడిన నేరం మేడం. అది దానికి నరకం అని ఉంటది, డైరెక్ట్ బైబిల్లో ఉంటది, వేదాస్లో కూడా ఉంటది. జూదానికి దరిదాపుల్లో కూడా వెళ్ళకండి నేరం. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఏంటంటే మేడం, ఇంకోటి మీరు లాజిక్ మాట్లాడితే, ఇప్పుడు పోన్ వీడియోస్ చూడడం తప్ప రైట్ అంటే తప్పే, కానీ అది ఓపెన్ అవుతుంది కానీ నేను చూస్తున్నా అంటే అది అవివేకం. ఇప్పుడు ఈయన హర్ష సాయి కూడా నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాను, అది మీ ఇష్టము, లేకుంటే అంటే అది వేరు, కోహ్లీ ప్రమోట్ చేస్తున్నారు కదా అంటే నువ్వు వార్త నీ కంపారిజన్ ఏంటి? నువ్వు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి దాంట్లో నుంచి వచ్చే డబ్బులు తీసుకొని నువ్వు ఇక్కడ నువ్వు ఇచ్చేసి నువ్వు ఫేమ్ అయిపోయి నువ్వు ఈ విధంగా ఇలా చేయడం అనేది, అంటే నేను వాట్ ఎవర్ ఇట్ మే బి మేడం, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం నేరము. ఇప్పుడు సోషల్ మీడియా అదే మేడం, ఇప్పుడు యూట్యూబ్ అని ఇంతకుముందు అన్నట్టు బంతి ఎంత ఎత్తుగా కొడితే అంత ఎత్తుగా వెళ్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ టక్కున సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. ఇక వీళ్ళు ఏం చెప్పినా జనాలు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఏది పడితే అది ప్రమోట్ చేయడము, డబ్బులు తీసుకోవడం, అందులో కొంత సోషల్ సర్వీస్ చేయడం. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది మేడం, సిస్టమ్ అయిపోయింది తెలుసా. 100 రూపాయలు సంపాదించాలి, 20 రూపాయలు ఖర్చు పెట్టాలి, సో దట్ పబ్లిక్లో ఒక పేరు వచ్చేస్తుంది. సో మనం 80% సేఫ్ జోన్ అనే కోణంలో. కానీ ఎప్పటికైనా తప్పే మేడం, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పే. రియల్గా నువ్వు అమ్మాయిపై లైంగిక దాడి చేస్తే నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేనేం చెప్తున్నా, అమ్మాయి కూడా రియల్గా నీ మీద జరిగి ఉంటే నువ్వు జరిగినప్పుడే కేసు ఫైల్ చేయాలి. కానీ ఇప్పటికి కూడా పోలీసుల అందుబాటులోకి ఇంకా రాలేదు. నిన్న ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా హర్ష సాయి ఇంకా రాలేదు మేడం, రాలేదు కాబట్టి. బట్ అతని మీద కూడా సేమ్ జానీ మాస్టర్ కేసెస్ ఏవైతే ఉంటాయి సేమ్ కేసెస్ ఫైల్, అడిషనల్ కూడా కొన్ని కేసెస్ ఫైల్ అయి ఉంటాయి. అతను నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటికప్పుడు అయితే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అంటిల్ అన్లెస్ ఆయన ఎక్స్ప్లెనేషన్ మీద ఆధారపడి. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిది ఒక విషయం అయితే మేడం, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, ఈ కేసు సపరేట్ ఫైల్ అయింది. ప్లస్ నిన్న నాకు తెలిసి నిన్ననో ఇవ్వాలో అనుకోండి, నిన్న అనుకోండి అడిషనల్ ఇంకో కేసు కూడా అతని మీద ఫైల్ అయింది. ఆయన నమ్ముకొని మేము ఇంత ఖర్చు పెట్టాం ఇది అన్నట్టుగా కొన్ని జరిగాయి మేడం. అదే సోషల్ మీడియాలో మేము స్టార్ అయిపోయేసరికి ఇక మాకు అసలు హద్దులు లేవు, బౌండరీస్ లేవు, మేము ఏం చేసినా నడుస్తుంది అనే వాళ్లకు ఇప్పుడు హర్ష సాయి కానీ లేదా జానీ మాస్టర్ కానీ మీకు ఇది గుణపాఠం. ఇప్పటికైనా మీరు నేర్చుకోండి. ఎంత ఎత్తుకి ఎదగామనేది కాదు, ఎంత ఒదిగి ఉన్నాము అనేదే ఇంపార్టెంట్. లేదా హర్ష సాయి పరిస్థితి ఏమైంది, జానీ మాస్టర్ పరిస్థితి ఏమైంది, మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కంట్రోల్గా మీ బౌండరీస్లో ఉండాలనేది నా అపీల్ మేడం. అదే ఇవన్నిటికీ కూడా కారణము అంటే ఇప్పుడు సొసైటీ చెడిపోవడానికైనా ఇప్పుడు బాధితులు అంటే ఇప్పుడు హైదరాబాద్లో బాధపడుతున్న బాధితులు ఆ బాధితులది కారణం కావచ్చు. అన్నిటికి కూడా గవర్నమెంట్ అనేది ఒక ఫార్మింగ్లో లేదు, కరెక్ట్ న్యాయం జరిపించే కోణంలో లేదు అనేది ఒకటి తీసుకోవచ్చా సార్? మరి మేడం మీరు ఇందాక అన్నారు స్వర్గ నరకాలు ఎవరు చూసారండి అంటే, కొద్దిసేపు ఆ మెట్టును పక్కన పెడతాం మేడం. ఇక్కడ అంటే ఇహలోకం పరలోకం రెండు సబ్జెక్టు. పరలోకానికి వచ్చేసరికి స్వర్గ నరకాలు, ఇహలోకం అని వచ్చేసరికి ఇక్కడ చట్టాలు అయితే ఉన్నాయి కదా మేడం. ఈ చట్టాలనన్నా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను అంటున్నాను. చట్టాలను కనుక కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ 100% వస్తుంది. కానీ చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఎమ్మెల్యే లెటర్ ఇస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్చున్నప్పుడు చట్టాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? ఇప్పుడు ఇదే బాధితుడు వచ్చి ఎమ్మెల్యే కాల్ చేసి మనోడే కొద్దిగా అంటే డైల్యూట్ అయిపోతుంది మేడం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటున్నా. అయితే ఇక్కడ రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం మనకి ఇచ్చారో దానికి కొంత వ్యతిరేకంగా జరుగుతున్న మాట వాస్తవమే. దాన్ని గనక మనం కంట్రోల్ చేసి ఈ తప్పు జరిగితే ఈ శిక్ష పోలీసులకు మీరు ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వండి మేడం. ఫ్రెండ్లీ పోలీస్ పక్కన పెట్టండి, ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వండి. సిస్టమ్ ఎందుకు సెట్ కాదు నేను చెప్తా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 100% సిస్టమేటిక్గా సెట్ అవుతారు. కానీ ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమే లేదు మేడం. కాబట్టి ఇక మనం ఏదున్నా కూడా ఎడ్యుకేషనల్ రంగంలో మోరల్ వాల్యూస్ తీసుకొచ్చి గ్రంథాల అవగాహన తీసుకొచ్చి సొసైటీని అంటే వ్యక్తి నిర్మాణం జరపాల్సిందే తప్ప ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఇక్కడ మేము మారుతాం అనుకుంటే అదే అమాయకత్వం మేడం. ఇప్పుడు నేను ఉన్నాను మేడం, ఇప్పుడు నన్ను అరే నేను ఈ తప్పు చేస్తే చట్టం నన్ను ఈ శిక్షిస్తుంది, చట్టం పక్కన పెడితే దేవుడు నాకు ఈ శిక్షిస్తాడు అనే భయం ఉండాలి మేడం. చట్టాన్ని చేయొచ్చు
నేను మ్యానిపులేట్ చేయొచ్చు, రికమెండేషన్స్ పెట్టి నేను అక్కడ మ్యానిపులేట్ చేయలేను కదా మేడం. ఈ భయం మనిషిలో రావాలి అంటున్నాను నేను. ఈ మనిషిలో భయం రావాలి. ఇప్పుడు ఖురాన్ అయినా అదే బోధిస్తుంది మేడం, బైబిల్లో అయినా అదే బోధిస్తుంది, వేదాలైనా అదే బోధిస్తుంది. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మీరు చేసే ప్రతి మంచి చెడు సత్కర్మలు ఆయన స్వీకరిస్తాడు. మంచి వాళ్ళకి మంచి ప్రతిఫలం, చెడు వాళ్ళకి చెడు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, అసలు ఏంటి అనేది ఇది ఒక వేరే సబ్జెక్ట్. కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే మనిషికి రావాలి. అరే నేను తప్పు చెయ్యొద్దు అనేది మనిషిలో ఎప్పుడైతే వస్తాయో మేడం 100% సిస్టమ్ సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నారు కదా అందరు కూడా, సార్ ఎంత క్లియర్గా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న హైడ్రా అనే ఒక హైడ్రామా పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఫస్ట్ వాళ్ళకంటూ అంటే ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ఒక రీఫండ్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ కోసం ఒక ఫండ్ని పెట్టేసి వాళ్ళకి న్యాయం జరిపించి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే తనకు మైనస్ అవుతుంది. ఎవరైతే అధికారంలో నిలబెట్టారో ఏ ప్రజలైతే వాళ్ళే గద్దె దించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. ఇంకో విషయం, చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకుండా ఆపాలి అని అంటే ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకొని ఆన్ ది స్పాట్ శిక్ష అమలు చేస్తే మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు అయ్యే వాళ్ళకు కూడా వెంటనే శిక్షింపబడితే తొందరగా కూడా వీళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళపైన ఇప్పుడైతే కేసు నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళపైన కేసు పెట్టిన అమ్మాయిలు అంటే స్టార్టింగ్ నుంచి మంచుగుండి రిలేషను మధ్యలో బెడిసి కొట్టడంతో వీళ్ళు కేసులు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. తర్వాత వీళ్ళది కూడా తప్పే అని రుజువైతే అమ్మాయిలకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కూడా మనతో అడ్వకేట్ గారు చెప్తున్నారు. ఇంకొకటి, ఇక మీదట కూడా ఎవరైతే ఇలా ఫేమ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఆచితూచి అడిగేసి, ఎందుకంటే ఆలోచించకుండా అనాలోచితతోటి కూడా అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తించి ఆ క్షణం యూజ్ చేసుకొని తర్వాత ఒక ఫేమ్లోకి వచ్చినాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి. కాబట్టి అందుకు మీరు జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. అదే కాకుండా ఇవన్నిటికి కూడా సొల్యూషను ఈ రోజుల్లో ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో మంచి చెడు నేర్చుకునేది ఆ ఒక్కటే. ఎందుకంటే చదువులు చెప్పే పంతులు ఎవరైనా సరే, టీచర్స్ ఉన్నారు బోధించడానికి. మంచి ఏంటి, చెడేంటి, ఈ రెండు అంటే ధర్మం ఏంటి, మనకున్న సనాతన ధర్మాన్ని మనకి చెప్తే ఈ పద్ధతులు ఏంటి అనే అవగాహన పిల్లల్లో కల్పిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైన కీలక పాత్ర. కాబట్టి సొసైటీని మార్చేయడానికి ముందు మన పిల్లల్ని మనం మార్చుకుంటే ఇవన్నిటి పట్ల కూడా ప్రభుత్వం కూడా చెల్లించి కఠిన శిక్షలు న్యాయపరంగా చట్టపరంగా కూడా కఠిన శిక్షల్ని అమలు చేస్తేనే మన సమాజంలో మార్పు అనేది వస్తుంది. అప్పటి వరకైతే మార్పు రాదు. అన్యాయాలు, అక్రమాలు ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని క్లుప్తంగా వివరించారు మన కోసము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.